హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసి మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ నా డైలీ రొటీన్ వర్క్ ఏ విధంగా ఉంటుందనేది ఈ వీడియోలో షేర్ చేశానండి. వీడియోని తప్పకుండా చివరి వరకు స్కిప్ చేయకుండానైతే చూడండి. అలాగే వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. వీడియోని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి, కామెంట్ చేయట్లేదు. ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఇంకా లేవగానే ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ టీ అయితే చేస్తానన్నమాట. ఎందుకంటే మా ఆయన 8కే వెళ్తారు ఆఫీస్కి. ఇంకా నైట్ పడుకునే ముందే కిచెన్ అయితే మొత్తం క్లీన్ చేసుకొని పెట్టుకుంటాను. ఇంకా మార్నింగ్ అంటే లేట్ అవుతుంది, అందుకని నైటే క్లీన్ చేసుకొని పెట్టేసుకుంటాను. ఇంక ఇప్పుడైతే టీ పెట్టేసాను. దాంట్లోకి అల్లము ఈ విధంగా తురుముకొని వేసుకుంటే ఫ్లేవర్ అనేది బాగా వస్తుందన్నమాట. ఈ విధంగా ట్రై చేయండి ఒకసారి, చాలా బాగుంటుంది టీ. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఈరోజు బ్రేక్ఫాస్ట్ మ్యాగీ చేస్తున్నాను. దానికోసం కడాయి పెట్టుకొని దాంట్లోకి 1 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకున్నాను. ఆయిల్ వేడయ్యాక దాంట్లోకి స్మాల్ సైజ్ ఆనియన్ ఒకటి, అలాగే ఒక పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోండి. ఇక్కడ ఒక పర్సన్కి ఒక ప్యాక్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. నేను ఇక్కడ ఆనియన్ పచ్చిమిర్చి మాత్రమే వేసుకుంటున్నాను. మీరు కావాలంటే టమాటో, బీన్స్, క్యారెట్, అలాగే మటర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. నేనైతే అవేమీ వేయట్లేదు. ఇంక కాస్త ఫ్రై అయిన తర్వాత మ్యాగీలో వచ్చే మసాలా ప్యాకెట్ ఉంటుంది కదండి, ఆ ప్యాకెట్ వేసుకొని కాస్త జస్ట్ ఫ్యూ సెకండ్స్ ఫ్రై చేసుకుంటే మ్యాగీ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. పచ్చి వాసన పోయి మసాలా ఫ్రై చేసుకోవడం వల్ల చాలా బాగుంటుంది టేస్ట్. ఈ విధంగా కాస్త ఫ్యూ సెకండ్స్ ఏనండి ఫ్రై చేసేసుకొని 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటే ఒక మ్యాగీకి కరెక్ట్గా సరిపోతుంది. 1 గ్లాస్ వాటర్ అనేది దీంట్లోకి మ్యాగీని యాడ్ చేసేసుకోండి. ఈ విధంగా వేసేసుకున్న తర్వాత దీంట్లోకి చిటికెడు సాల్ట్ వేసుకోండి. సాల్ట్ యాడ్ చేసుకొని ఇంకొకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని 2 మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుందండి. చాలా ఈజీగా 2 మినిట్స్లోనే మ్యాగీ ప్రిపేర్ చేసుకోవచ్చు. మ్యాగీని చాలా రకాలుగా ప్రిపేర్ చేసుకుంటారండి. ఈ సబ్జీ మసాలా మ్యాగీ అన్నీ వాటర్ బాయిల్ చేసుకొని దాంట్లో వేసుకొని కూడా చేసుకుంటారండి. ఈ విధంగా చేసుకోవచ్చు, ఆ విధంగా కూడా చేసుకుంటారు. ఇంకా స్పైసెస్ ఎక్కువగా తినే వాళ్ళైతే దీంట్లోకి ఇంకా చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. తక్కువ తినే వాళ్ళైతే ఇంకా అవసరం లేదండి. ఇంకా మ్యాగీ అయితే రెడీ అయిపోతుంది. ఇంకా మా ఆయనకైతే టీ ఇచ్చేస్తున్నాను. ఇంకా మా ఆయనకైతే టీ ఇచ్చేసి వచ్చాను. మ్యాగీ కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. కొంతమంది సూప్ ఎక్కువగా పెట్టుకొని చేసుకుంటారు మ్యాగీ. నేనైతే నార్మల్గా చేస్తాను, డ్రైగా చేయను, సూప్ ఎక్కువగా ఉంచను. ఇలా ఉంటేనే మాకు నచ్చుతుందన్నమాట. ఇంకా మా పిల్లలకైతే వెజ్జెస్ ఏం కూడా యాడ్ చేయొద్దు, నార్మల్గా మ్యాగీ ప్యాకెట్లో వచ్చే మసాలా ప్యాకెట్ వేసి చేస్తాను. ఇంకేం వేసినా వాళ్ళు తినరు, అందుకనే ఇంకా సింపుల్గా చేస్తాను వాళ్ళకైతే. ఇంకా మ్యాగీ అయిపోయింది రెడీ. ఇంకా ఆయనకైతే బ్రేక్ఫాస్ట్ ఇచ్చేయాలి. ఇంకా టైం అవుతుంది, ఆయన వెళ్ళిపోతారు ఆఫీస్కి, డ్యూటీకి. ఇంకా ఆయనకైతే బ్రేక్ఫాస్ట్ ఇచ్చేసాను. ఆయన బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాడు. ఇంకా నేనైతే హౌస్ అయితే క్లీన్ చేసేసుకున్నాను, జాడు పోచ చేసేసుకున్నాను. ఇంకా మా పిల్లలు కూడా నిద్ర లేచారు, వాళ్ళకు బ్రష్ చేయించి ఇంకా వాళ్ళకి మ్యాగీ ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా నేను ఫ్రెష్ అయిపోయాను, ఇంకా టీ తాగుతున్నాను అనమాట. ఇంకా అక్కడ కింద కబోర్డ్ ఉందన్నమాట. మా పిల్లలు డైలీ ఆ కబోర్డ్ మీద నుంచి పైనకి ఎక్కి కూర్చుంటారు. ఆ విధంగా ఇలా ఉంటుంది. ఇద్దరు కొట్టుకుంటారు ఇంకా అక్కడ ఎక్కడానికి డైలీ. నాకు వాళ్ళతో వాగడానికే సరిపోతుంది. ఇంకా హాలిడేస్ కదండి, స్కూల్ కూడా లేదు. ఇంకా చాలా అల్లరి చేస్తున్నారు పిల్లలైతే.
ఇంకా మ్యాగీ అయిపోయింది. వాళ్ళకైతే ఏం వేయొద్దు మ్యాగీలో, జస్ట్ మసాలా ప్యాకెట్ వేసి చేయాలి అంతే. అప్పుడే తింటారు, లేదంటే తినరు. ఇంకా అలాగే చేశాను. ఇంకా వాళ్ళకైతే పెడుతున్నాను అన్నమాట. ఇంకా మా అత్తయ్య కూడా వచ్చింది, ఇంకా తనకి కూడా మ్యాగీ వేసిచ్చాను. ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేస్తున్నారు వాళ్ళు. ఆ తర్వాత ఇంకా గిన్నెలన్నీ క్లీన్ చేసుకొని స్నానాలు అన్నీ ఫినిష్ అయిపోయాయి. తర్వాత బట్టలు కూడా వాష్ చేసేసాను. ఆ తర్వాత రైస్ నానబెట్టేసి చపాతీ పిండి తడుపుకొని పెట్టుకున్నాను హాఫ్ అన్ అవర్ ముందే లంచ్ కోసమని. ఇప్పుడైతే లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను. లంచ్లోకి ఈరోజు టమాటో రసం అండ్ సబ్జీ ఫ్రై చేశాను. దానికోసం కుక్కర్లో టమాటోలు, చింతపండు, వాటర్ యాడ్ చేసుకొని 2 విజిల్స్ పెట్టుకుంటే సరిపోతుందండి. ఇంకా సబ్జీ ఫ్రై అయితే ప్రిపేర్ చేస్తున్నాను. దానికోసం కడాయి పెట్టుకొని దాంట్లోకి 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక 1 టీ స్పూన్ పోపు దినుసులు యాడ్ చేసుకొని ఇవి ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి రుచికి సరిపడా పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ 3-4 పచ్చిమిర్చి యాడ్ చేశాను. అలాగే మీడియం సైజ్ ఆనియన్ ఒకటి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను. ఈ ఆనియన్స్ కాస్త ఫ్రై చేసుకోవాలి. అలాగే ఒక రెమ్మ కరివేపాకు యాడ్ చేసుకోవాలి. ఇదంతా కాస్త మగ్గాక దీంట్లోకి పెద్ద సైజు పొటాటో ఒకటి పీల్ చేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఈ పొటాటో ముక్కలు కూడా కాస్త ఫ్రై అయ్యే వరకు మగ్గించుకోండి. జస్ట్ 2 మినిట్స్ మగ్గించుకుంటే సరిపోతుంది. ఫ్లేమ్ని మీడియం టు సిమ్లో పెట్టుకోండి, లేదంటే మాడిపోతాయి. 2 మినిట్స్ తర్వాత చూస్తే ఈ పొటాటో ముక్కలు కాస్త ఫ్రై అయ్యాయి. ఒకసారి బాగా మిక్సీ చేసుకోవాలి. దీంట్లోకి 1/2 టీ స్పూన్ వరకు పసుపు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మొత్తం అంతా బాగా మిక్సీ చేసుకోండి. అలాగే దీంట్లోకి పెద్ద సైజు క్యాప్సికమ్ ఒకటి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని మొత్తం అంతా బాగా మిక్సీ చేసుకొని ఈ క్యాప్సికమ్ ముక్కలు కూడా కాస్త మగ్గే వరకు మూత పెట్టుకొని మీడియం టు సిమ్లో 2 మినిట్స్ మగ్గించుకోవాలి. అలాగే దీంట్లోకి 1 టీ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేశాను. సాల్ట్ వేసుకోవడం వల్ల ఈ ముక్కలు అనేవి తొందరగా మగ్గిపోతాయి. ఇప్పుడు మొత్తం అంతా మిక్సీ చేసుకొని మూత పెట్టుకొని 2 మినిట్స్ మగ్గించుకోండి. ఇప్పుడు రసానికి ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఆల్రెడీ మన ఛానల్లో రసం వీడియో పెట్టానండి, అందుకనే ఇప్పుడు వీడియో షూట్ చేయలేదు. ఇంకా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళి చూడండి. సబ్జీ ఫ్రైలోకి పెద్ద సైజు టమాటో ఒకటి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని మొత్తం అంతా బాగా మిక్సీ చేసుకోవాలి. ఈ టమాటో ముక్కలు కూడా మగ్గే వరకు ఉడికించుకోవాలి. మూత పెట్టుకొని 2-3 మినిట్స్ మగ్గించుకోండి. 2 మినిట్స్ తర్వాత చూస్తే ఈ టమాటో ముక్కలు, క్యాప్సికము, ఆలు అన్నీ ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయాయి. ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఫ్లేమ్ని మీడియం టు సిమ్లో పెట్టుకోండి, లేదంటే మాడిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి 100 గ్రామ్స్ వరకు పన్నీర్ ముక్కల్ని తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని మొత్తం అంతా బాగా మిక్సీ చేసుకోండి. ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. చపాతీలోకి చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. దీంట్లోకి రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోండి. స్టార్టింగ్లో 1 టీ స్పూన్ వేసాను, ఇప్పుడు 1/2 టీ స్పూన్ యాడ్ చేశాను. అలాగే 1/2 టీ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టీ స్పూన్ సబ్జీ మసాలా యాడ్ చేసుకొని ఈ మసాలాలంతా మొత్తం అంతా బాగా మిక్సీ చేసుకోండి. ఈ సబ్జీ మసాలా మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయొచ్చు. మొత్తం అంతా మిక్సీ చేసుకొని మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ మీడియం టు సిమ్లో ఉడికించుకుంటే సరిపోతుందండి. 2 మినిట్స్ తర్వాత చూస్తే అన్నీ ఉడికిపోయాయి. ఒకసారి బాగా మిక్సీ చేసుకోండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి, చాలా హెల్తీ ఫుడ్. ఇప్పుడు దీంట్లోకి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర యాడ్ చేసేసుకొని మొత్తం అంతా బాగా మిక్సీ చేసుకుంటే సరిపోతుందండి.
జస్ట్ ఒక్క 1 మినిట్ ఉంచేసుకోండి. ఇక్కడ రసం కూడా రెడీ అయిపోయింది. రసంలోకి కొత్తిమీర యాడ్ చేసేసుకున్నాను. చాలా టేస్టీగా ఉంటుందండి రసము. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. తప్పకుండా ట్రై చేయండి. సబ్జీ ఫ్రై కూడా అయిపోయింది. ఒకసారి మిక్సీ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ముక్కలు ఉడకాయా లేదా అని చెక్ చేసుకోవచ్చు అండి. మొత్తం నీట్గా అన్నీ ఉడికిపోతాయి. ఇంకా సబ్జీ ఫ్రై అయిపోయింది. రసం కూడా రెడీ అయిపోయింది. ఇంక ఇప్పుడైతే రైస్ పెట్టేశాను. ఇంకా చపాతీ ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా చపాతీ ప్రిపేర్ చేసేసుకుంటే ఇంకా లంచ్ అయితే రెడీ అయిపోతుంది. ఇంకా ఢిల్లీలో అయితే ఎండలు చాలా విపరీతంగా ఉన్నాయండి. వేడైతే అసలు తట్టుకోలేకపోతున్నాము. నేను వంట చేస్తున్నాను కానీ ఇంకా మరీ విపరీతంగా వేడిగా ఉందన్నమాట. ఇంకా లంచ్ అయితే రెడీ అయిపోయింది. సబ్జీ ఫ్రై, రసం, టమాటో చారు, అలాగే చపాతీ, అలాగే రైస్ కూడా అయిపోయింది. ఇంకా లంచ్ చేసేసాము. లంచ్ చేసిన తర్వాత ఇంకా సింక్ నిండిపోయినాయి గిన్నెలన్నీ. ఇంకా గిన్నెలన్నీ క్లీన్ చేసేస్తున్నాను. ఇంకా డైలీ ఇలాగే ఉంటుంది వర్క్. ఆఫ్టర్నూన్ 2 అవుతుందన్నమాట. మార్నింగ్ 6 నుండి ఆఫ్టర్నూన్ 2 అవుతుంది డైలీ వర్క్. ఇంకా గిన్నెలు క్లీన్ చేశాక మళ్ళీ స్టవ్ కౌంటర్ అదంతా క్లీన్ చేసేసుకుంటే ఇంకొకసారి హౌస్ క్లీన్ చేసుకుంటే వర్క్ అయిపోతుంది. ఇలా ఉంటుంది డైలీ వర్క్. ఇంకా గిన్నెలు కడిగేసాను. కిచెన్ కౌంటర్ కూడా క్లీన్ చేసేసుకున్నాను. వర్క్ అయితే అయిపోయింది. ఇప్పుడైతే మాకు ఫ్యామిలీ మీటింగ్ ఉంది. అందరూ అటెండ్ అవుతారు. నేను వెళ్తున్నాను. అక్కడ వీడియో తీయడానికి అయితే నాకు ఆప్షన్ లేదు. డైరెక్ట్ వాయిసే ఇచ్చానండి. కానీ పక్కనే టెంపుల్ ఉంది. 4కి రికార్డ్స్ వేస్తారు. మైక్ డిస్టర్బెన్స్ చాలా ఉంది. అందుకనే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఇదండి వీడియో. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి కొంచెం స్పెషల్గానే ఉంటుందండి. వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వీడియోని కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇంకా యాజ్ యూజువల్ 5:30కి అయితే నిద్ర లేచేసి ఇంకా ఫటాఫట్గా జాడు పోచా ఫినిష్ చేసేసుకున్నాను అనమాట. ఇంకా పిల్లలు అయితే పడుకొనే ఉన్నారు, లెగలేదు. ఇంకా పిల్లల్ని స్కూల్కి పంపించాలి. ఇప్పుడైతే ఇంక ఈరోజు ఫ్రైడే, పూజ కూడా చేసుకోవాలి. ఇంకా స్నానం చేసేసాను. వర్క్ అయితే ఫినిష్ అయిపోయింది. ఇంకా టీ పెట్టేసుకున్నాను. ఇంకా పిల్లలకి బాక్స్లోకి అయితే ఫ్రైడ్ రైస్ ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా వాళ్ళని అడిగాను ఏం చేయాలని చెప్పి. వాళ్ళైతే ఫ్రైడ్ రైస్ చేయమని చెప్పారు. డైలీ వాళ్ళు ఏది అడిగితే అదే చేసి పెడతాను. ఇంకా అప్పుడే వాళ్ళు ఇష్టంగా తింటారు. అందుకనే వాళ్ళు ఏది అడిగితే అదే చేస్తాను. ఇంకా ఫ్రైడ్ రైస్లోకి అయితే వెజ్జెస్ ఏమి యాడ్ చేయను. ఎందుకంటే వాళ్ళు అవేమి వేసినా కూడా అన్నీ తీసి పక్కన పెడతారనమాట. ఇంకా అందుకనే వెయ్యను. ఓన్లీ సింపుల్గా ఎగ్స్ వేసేసి దాంట్లో ఫ్రై అయిన తర్వాత కొంచెం సాల్ట్, కారము, పెప్పర్ పౌడర్ యాడ్ చేసేసుకొని ఎగ్ బాగా ఫ్రై అయిన తర్వాత రైస్ యాడ్ చేసేసుకుంటానండి. సింపుల్గా ఈ విధంగా ప్రిపేర్ చేస్తాను. వాళ్ళు ఇష్టంగా తింటారు ఈ విధంగా చేస్తే. అందుకనే ఈ విధంగా మాత్రమే చేస్తాను, ఇంకా వెజ్జెస్ వేయకుండా. ఇంకా ఇదైతే అయిపోయిందనమాట. చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇంకా పిల్లలు కూడా నిద్ర లేచేసారనమాట. ఇంకా వాళ్ళని బ్రష్ చేసుకోమని చెప్పాను. ఇంక ఇప్పుడైతే లంచ్ బాక్సెస్ అయితే పెట్టేస్తున్నాను. వాళ్ళు 11 o'clockకే తినేస్తారు, 1 o'clockకి వచ్చేస్తారనమాట. ఇంకా ఫ్రూట్స్, స్నాక్స్ అలాగే పెట్టమని చెప్తారు టీచర్స్. ఇంకా నేను డైలీ బ్రేక్ఫాస్ట్ అది ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్, చాక్లెట్స్ అలాగే ఏదో ఒకటి పెడతాను. ఇంకా ఈరోజు అయితే ఎగ్ ఫ్రైడ్ రైస్ పెట్టాను. దాంతోపాటు ఆపిల్ కూడా కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి అందులో టూత్ పిక్ పెట్టేస్తాను. ఇంకా వాళ్ళు ఈజీగా తినేస్తారు, ఇష్టంగా కూడా తింటారు. వెరైటీగా పెడతాను అందుకనే డైలీ. ఇంకా బాక్సులు కూడా పెట్టేశాను. ఇంకా
ఇంకా పిల్లలకైతే రెడీ చేయాలి. వాళ్ళు బ్రష్ చేసుకున్నారు, రెడీ. ఇంకా వాళ్ళకి స్నానం చేయించేసి డ్రెస్సులు వేసేసి ఇంకా రెడీ చేస్తున్నాను. ఇంకా ఢిల్లీలో అయితే చలి స్టార్ట్ అయిపోయిందనమాట. మీ అందరికీ తెలిసే ఉంటుంది ఢిల్లీలో పొల్యూషన్ అయితే చాలా ఎక్కువగా ఉంటుందని. ఇంకా ఎండలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి, అలాగే చలి కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది. వర్షాలు అయితే చాలా తక్కువగానే ఉండే. ఇక్కడే ఢిల్లీలో మేమున్న ప్లేస్లో అయితే వర్షాలు ఏమి ఎక్కువగా పడలేదు, కానీ బయట అయితే చాలా పడ్డాయన్నమాట. వేరే ప్లేసుల్లో ఢిల్లీలోనే వరదలు కూడా వచ్చాయి, తెలిసే ఉంటుంది. చూసారు న్యూస్లో చాలామంది చూసే ఉంటారు ఆల్రెడీ. రీసెంట్గా భూకంపం కూడా వచ్చింది ఈ మంత్లోనే. ఇలా అయితే ఉంటుందన్నమాట ఢిల్లీలో. ఈ పొల్యూషన్ వల్ల ఏంటేంటో జరుగుతూ ఉంటాయి. ఇంకా ఇప్పుడైతే చలి స్టార్ట్ అయిపోయింది. మనకి ఇంటి దగ్గర అయితే చలి ఇప్పుడు ఇంకా స్టార్ట్ అవ్వదు, ఇంకా నెక్స్ట్ మంత్లో అయితే ఉంటుంది చలి. ఇక్కడైతే ఇప్పుడే స్టార్ట్ అయిపోయింది, చాలా విపరీతంగా ఉంది చలి. ఇంకా పిల్లల్ని అయితే రెడీ చేసేస్తున్నాను. నేనైతే రెడీ చేసేసాను, ఇంకా వాళ్ళకి తినిపించేస్తున్నాను. ఇంకా బ్రేక్ఫాస్ట్ ఏమి చేయలేదన్నమాట ఈరోజు. ఇంకా అదే ఫ్రైడ్ రైస్ పెట్టేస్తున్నాను వాళ్ళకి. వాళ్ళకి ఏది ఇష్టమైతే అది వద్దనకుండా తినేస్తారు. ఇంకా పెడుతున్నాను. వాళ్ళేమో తినట్లే అనమాట. ఇంకా ఆటలు ఆడుతూ ముచ్చట్లు పెడుతూనే ఉంటారు. ఇంకా స్కూల్ నుండి వచ్చిన తర్వాత అలాగే ఉంటారు, స్కూల్కి వెళ్ళే వరకు కూడా అదే విధంగా ముచ్చట్లు పెట్టుకుంటూనే ఉంటారు. ఏం ముచ్చట్లో ఏంటో, నాకైతే వాళ్ళతో ఒర్రడానికే తలనొప్పి వస్తుందన్నమాట. డైలీ చాలా సతాయిస్తుంటారు, ఇంకా చాలా ఒర్రిస్తారు. ఇంకా రెడీ చేసినాక సైలెంట్గా ఉండి మరి ఫాస్ట్గా వెళ్దామని ఆ విధంగానైతే ఉండరు అన్నమాట మా పిల్లలు. చాలా అల్లరి చేస్తూ ఉంటారు. ఇంకా అలా ఇలా అయితే రెడీ చేసేసాను. ఇంకా బ్యాగులు సర్దేస్తానని చెప్పి వాళ్ళని తినమని చెప్పాను. ఇంకా తింటున్నారు వాళ్ళే. ఇంకా టైం అయిపోతుంది అనమాట స్కూల్కి. కరెక్ట్ 8 o'clockకే వెహికల్ వచ్చేస్తుంది, 5 minutes ముందే వెళ్ళాలి. ఇంకా అలా ఇలాగా అయితే రెడీ చేసేసి స్కూల్కి అయితే పంపించేశాను. ఇంకా వచ్చేటప్పుడు పువ్వులు తీసుకొని వచ్చాను. ఇంకా పూజ అయితే చేసేసుకుంటున్నాను. ఇంకా ఈ విధంగానైతే చాలా ఏంటంటే నెమ్మదిగా పూజ చేసుకుంటాను. ఇంకా ఇప్పుడు ఏం వర్క్ అయితే ఉండదు కాబట్టి ఇంకా ప్రశాంతంగా పూజ చేసుకుంటాను అన్నమాట. ఈ విధంగా చూడండి. ఇంకా పూజ అయితే అయిపోయింది. ఈ విధంగానైతే చేసేసుకున్నాను పూజ. ఇంక ఇప్పుడైతే సింక్ నిండా గిన్నెలు ఉన్నాయన్నమాట. ఇంకా వంట అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా రైస్ పెట్టేసుకున్నాను, అలాగే చపాతీ పిండి కూడా కలుపుకొని పెట్టేసుకున్నాను. కర్రీ వచ్చేసి సొరకాయ పప్పు ప్రిపేర్ చేస్తున్నాను. ఈ విధంగా కుక్కర్లో చేస్తానన్నమాట నేను. ఇంకా తొందరగా అయిపోతుంది, అందుకనే ఈ విధంగానైతే కుక్కర్లో ప్రిపేర్ చేస్తాను. దానికోసం అయితే కుక్కర్ పెట్టేసుకొని 2 tablespoons ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడయ్యాక పోపు దినుసులు యాడ్ చేసేసుకొని, అలాగే సన్నగా కట్ చేసుకున్న ఆనియన్, కారానికి సరిపడా పచ్చిమిర్చి వేసేసుకొని ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న సొరకాయ ముక్కల్ని యాడ్ చేసేసాను. ఈ విధంగా కాస్త ఫ్రై అవ్వాలన్నమాట. నూనెలో ఫ్రై అవుతే బాగుంటుంది టేస్ట్. ఒక 2 to 3 minutes ఫ్రై చేసుకుంటే సొరకాయ ముక్కల్ని సరిపోతుంది. ఇంకా పసుపు కూడా యాడ్ చేసేసాను. ఇంకా మీ దగ్గర ఉంటే కరివేపాకు కూడా వేసుకోండి, ఒక రెమ్మ. ఇదంతా ఫ్రై అయిన తర్వాత ఒక టమాటో, అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకొని మొత్తం అంతా మిక్స్ చేసుకొని ఈ ముక్కలన్నీ బాగా మెత్తబడే వరకు ఉడికించుకోవాలి. మూత పెట్టుకొని 2 to 3 minutes ఉడికించుకుంటే సరిపోతుంది. చూసారా, బాగా ఉడికిపోతుంది. నేనైతే ఏ కర్రీలోకైనా ఆయిల్ కొంచెం ఎక్కువగానే వేస్తాను. ఆయిల్ ఎక్కువగా ఉంటేనే కర్రీస్ బాగుంటాయి టేస్ట్. ఇప్పుడు వాష్ చేసుకున్న పెసరపప్పుని యాడ్ చేసేసుకొని మొత్తం అంతా బాగా మిక్స్ చేసేసుకొని సరిపడా వాటర్ వేసుకొని ఇంకా కుక్కర్ మూత పెట్టుకొని 2 whistles వచ్చే వరకు ఉడికించుకుంటే సరిపోతుందండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. కర్రీ మాత్రం చాలా టేస్టీగా బాగుంటుంది. ఇంకా కర్రీ అయిపోయిందన్నమాట. ఇంకా బట్టలు కూడా వాష్ చేసేసాను. ఇంకా బట్టలు అయితే ఇప్పుడు ఆరేస్తున్నాను అనమాట. ఇంకా మాకైతే బాల్కనీలో ఎండ బాగా వస్తుంది. ఇంకా చలికాలం అయితే బట్టలతోనే ఇబ్బంది అవుతుంది ఆరడానికి, చాలా ఎక్కువ చలి ఉంటుందన్నమాట ఇక్కడ.
ఇంకా మాకైతే ప్రాబ్లం లేదు, బాల్కనీలో బాగా వస్తుంది ఎండ. ఇంకా వర్క్ అయితే అయిపోయింది ప్రస్తుతానికి. ఇంక ఇప్పుడైతే చపాతీ ప్రిపేర్ చేయాలి. ఇంకా కర్రీ అయిపోయింది, రైస్ అయితే తినే ముందు వండుకుంటాను. ఇంక ఇప్పుడైతే చపాతీలు ప్రిపేర్ చేసేసుకుంటున్నాను. ఇంకా పిల్లలు వచ్చే టైం అయిందనమాట. ఇంకా ఫటాఫట్గా చపాతీ చేసేసుకొని ఇంకా కిందికి వెళ్ళాలి. ఇంకా పిల్లలు వచ్చేస్తారు. ఇంకా 12:30 వరకే ఉంటుంది స్కూలు. వాళ్ళు వచ్చేసరికి అయితే 20 మినిట్స్ 30 మినిట్స్ పడుతుంది. ఇంకా ట్రాఫిక్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇంకా టైం పడుతుంది. ఇంక ఇప్పుడైతే చపాతీలు ప్రిపేర్ చేసేస్తున్నాను. ఈ విధంగా ఉంటుందన్నమాట డైలీ రొటీన్ వర్క్. చాలా హడావిడిగా ఉంటుంది. ఆఫ్టర్నూన్ 2 వరకు అయితే కంపల్సరీగా ఇదే హడావిడి ఉంటుంది. చూసారా, కర్రీ కూడా రెడీ అయిపోయింది. పర్ఫెక్ట్గా ఉడికిపోతుందండి. 2 విజిల్స్ పెట్టుకుంటే సరిపోతుంది. ఇంకా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర యాడ్ చేసేసుకున్నాను. అలాగే కొంచెం సబ్జీ మసాలా వేసుకున్నాను. ఇంకా వంట అయితే అయిపోయింది. ఇంక ఇప్పుడైతే బయటికి వెళ్తున్నాను. మాకైతే ఈరోజు ఫ్యామిలీ మీటింగ్ ఉందన్నమాట. ఇంకా అక్కడ ఆ సెంటర్లో ముగ్గు వేయడానికైతే నన్ను పిలిచారు. ఇంకా తెలుగు వాళ్ళనే పిలుస్తారు. ఇంకా నేను మా ఫ్రెండ్ ఇద్దరం వెళ్ళాము. ఇంకా రంగోలీ అయితే ఫ్లవర్స్తో వేసాము. ఇంకా ఫ్లవర్స్తోనే వేస్తారు ఇక్కడ. ఈ విధంగానైతే వేసాము. చూడండి, బాగుందా? బాగుంటే తప్పకుండా కామెంట్ చేయండి ఎలా ఉందనేది. ఈ విధంగానైతే వేసామన్నమాట. ఇంకా హిందీ వాళ్ళకి ముగ్గులు రావు, ఇంకా మేము మమ్మల్నే పిలుస్తారు తెలుగు వాళ్ళని. ఇదైతే లోపల వేసాము. ఇంకా ఇంటికైతే వచ్చేసాము. ఇంకా లంచ్ చేసేసి ఇంకా పిల్లల్ని రెడీ చేసుకొని నేను కూడా రెడీ అయిపోయాను. ఇంక ఇప్పుడైతే మళ్ళీ మీటింగ్కి వెళ్తున్నాము. మాకు వెహికల్ వచ్చేస్తుంది. ఇంకా ఇప్పుడైతే వెళ్ళాము మీటింగ్కి. ఇంకా మీటింగ్ అయిపోయిందన్నమాట. ఇదండి వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్, హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసి మసాలా దోశ అండ్ ఎగ్ దోశ ప్రిపేర్ చేశానండి. నేను చెప్పిన విధంగా ఒకసారి ట్రై చేయండి. పక్కా హోటల్ స్టైల్లో మసాలా దోశ అండ్ ఎగ్ దోశ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చాలా ఇష్టంగా తింటారు. తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి. వీడియోని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడైతే నేను ఇక్కడ పప్పులు అయితే నానబెట్టుకుంటున్నాను. దానికోసం వచ్చేసి 1 గ్లాసు మినపప్పు తీసుకున్నాను. నేను ఇక్కడ పొట్టుపప్పు తీసుకున్నాను. మీరు నార్మల్ పప్పు అయినా తీసుకోవచ్చు, మినపగుళ్ళు ఉంటే మినపగుళ్ళు అయినా వాడుకోవచ్చు. నేను ఇక్కడ 1 గ్లాస్ పప్పుకి 2.5 గ్లాసెస్ రైస్ తీసుకున్నాను. నేను రేషన్ రైసే తీసుకున్నాను. అలాగే 1/2 గ్లాసు శనగపప్పు, 1 టీ స్పూన్ వరకు మెంతులు యాడ్ చేశాను. వీటన్నింటినీ 2-3 సార్లు బాగా వాష్ చేసుకోవాలి. బాగా వాష్ చేసుకొని వాటర్ వేసుకొని 3 నుంచి 4 గంటలు బాగా నానబెట్టుకోవాలండి. ఇవి బాగా నానితేనే బాగుంటుంది. 4 గంటల తర్వాత చూస్తే పప్పులు బాగా నానిపోయాయి, పర్ఫెక్ట్గా నానిపోయాయి. ఇది పొట్టుపప్పు కాబట్టి 2-3 సార్లు బాగా వాష్ చేసుకుంటే పప్పు పొట్టు మొత్తం ఊడిపోతుంది. ఈ విధంగా నీట్గా వస్తుంది. ఇప్పుడు దీనిని కొంచెం కొంచెంగా మిక్సింగ్ బౌల్లోకి వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటే తొందరగా మెదుగుతుంది. అలాగే మెత్తగా పర్ఫెక్ట్గా మిక్సీ పడుతుంది. ఈ విధంగా కొంచెం కొంచెంగా వేసుకుంటూ వాటర్ వేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా ఫైన్గా పట్టుకుంటే సరిపోతుంది. ఇది ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. ఇదే విధంగా మిగతా పప్పులు కూడా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ వాటర్ వేసుకుంటూ మొత్తం అంతా మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని మొత్తం అంతా బాగా ఒకసారి మిక్సీ వేసుకోవాలి. ఈ విధంగా బాగా మిక్సీ వేసుకోవాలి. ఎందుకంటే మనం పిండి అంతా ఒకేసారి పట్టలేదు కాబట్టి మొత్తం అంతా మిక్సీ వేసుకుంటే పిండి మొత్తం కలిసిపోతుంది. ఇప్పుడు ఇది నిండుగా ఉంది కాబట్టి దీన్ని వేరే బౌల్లోకి సగం ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. ఎందుకంటే ఇది పులిసిన తర్వాత పొంగిపోతుంది. అందుకని సగం మాత్రమే ఉంచుకుంటే
పులిసిన తర్వాత నిండుగా అవుతుంది. ఇది ఓవర్ నైట్ ఇలాగే పులియబెట్టుకోవాలన్నమాట. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ చూస్తే పిండి పర్ఫెక్ట్గా పులిసిపోయింది. చూసారు కదండి. మనం పిండిని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోకపోతే పొంగిపోతుండే, అందుకనే వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని మొత్తం అంతా బాగా మిక్సీ చేసుకోవాలి. మనకు ఇక్కడ నేను సరిపడా పిండిని ఉంచుకొని మిగతా పిండిని వేరే బౌల్లోకి వేసేసుకొని ఈ పిండిని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు దోశలు, పొంగనాలు ఏదైనా చేసేసుకోవచ్చండి. దీంట్లోకి సరిపడా సాల్ట్ వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఈ పిండిని దోశ పిండిలాగా పర్ఫెక్ట్గా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు చట్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాను. దానికోసం బౌల్ పెట్టుకొని దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక కారానికి సరిపడా పచ్చిమిర్చి, అలాగే పల్లీలు, 1/2 ఇంచు అల్లం ముక్క, 2-3 వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లబడ్డ తర్వాత మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. దీంట్లోకి 1 గుప్పెడు పుట్నాల పప్పులు యాడ్ చేసుకోవాలి. అలాగే 1 ఇంచు ఎండు కొబ్బరి ముక్క, అలాగే రుచికి సరిపడా సాల్ట్, కొంచెం చింతపండు యాడ్ చేసుకొని ఫైన్గా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు తాలింపులోకి ఆయిల్, పోపు దినుసులు, ఎండుమిర్చి యాడ్ చేసుకొని తాలింపు పెట్టుకుంటే సరిపోతుందండి. చట్నీ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను ఆలు మసాలా ప్రిపేర్ చేసుకుంటున్నాను. దానికోసం కడాయి పెట్టుకొని దాంట్లోకి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక మీడియం సైజ్ ఆనియన్, 2-3 పచ్చిమిర్చి సన్నగా తురుముకొని వేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయ్యాక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు యాడ్ చేసుకొని ముందుగానే ఉడికించి తొక్క తీసుకొని స్మాష్ చేసుకున్న పొటాటో పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ఇదంతా బాగా మిక్సీ చేసుకోవాలి. మీ దగ్గర కరివేపాకు ఉంటే కరివేపాకు కూడా యాడ్ చేసుకోవచ్చండి. నా దగ్గర లేదు, అందుకనే వేయలేదు. రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకొని 2 మినిట్స్ సిమ్లో పెట్టి కుక్ చేసుకుంటే సరిపోతుందండి. ఆలు మిక్చర్ కూడా రెడీ అయిపోయింది. ఒకసారి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దోశలు ప్రిపేర్ చేసుకుంటున్నాను. దానికోసం దోశ ప్యాన్ పెట్టుకొని అది బాగా వేడయ్యాక కొంచెం వాటర్ వేసుకొని డిష్యూతో నీట్గా క్లీన్ చేసేసుకొని దోశలు వేసుకోవాలండి. అప్పుడు దోశలు పర్ఫెక్ట్గా పెనానికి అంటుకోకుండా బాగా వస్తాయి. ఇది బాగా కాలిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్నాక ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న పొటాటో మసాలాని కూడా యాడ్ చేసుకోవాలి సరిపడా. ఇంతేనండి, దోశ రెడీ అయిపోయింది. ఇంకా సర్వ్ చేసుకోవడమే. ఇదే విధంగా ఎన్ని కావాలంటే అన్ని దోశలు వేసేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటాయండి. తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదండి, హోటల్ స్టైల్లో ఇంట్లోనే ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చో. ఇప్పుడు ఎగ్ దోశ ప్రిపేర్ చేస్తున్నానండి. దానికోసమే ప్యాన్ అయితే చాలా వేడిగా ఉంది. ఆయిల్ వేసి కొంచెం వాటర్ వేసి డిష్యూతో క్లీన్ చేసుకున్నాను. ఈ విధంగా చేస్తే దోశలు అంటుకోకుండా పర్ఫెక్ట్గా వస్తాయి. ఇదే విధంగా సరిపడా పిండి వేసుకొని దోశ వేసేసుకోవాలి. దోశ కాలాక ఆయిల్ వేసుకొని దానిపైన ఎగ్ని బ్రేక్ చేసుకొని వేసుకోవాలి. బ్రేక్ చేసుకున్న ఎగ్ని దోశ పైన మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా దోశ పైన ఎగ్ని మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఫ్లేమ్ని మీడియం టు సిమ్లో పెట్టుకోవాలి. దీనిపైన కాస్త సాల్ట్, అలాగే రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి. ఒక సైడు బాగా కాల్చుకోవాలి. దీనిపైన ఇంకాస్త ఆయిల్ వేసుకొని 1 నిమిషం కాలిన తర్వాత రెండో వైపు టర్న్ చేసుకోవాలి. రెండో వైపు కూడా 1 నిమిషం పాటు బాగా కాల్చుకోవాలి. అప్పుడే దోశ బాగుంటుంది.
ఇష్టం ఉంటే రెండు వైపులా కాల్చుకోండి, లేదంటే వన్ సైడే కాల్చుకోవచ్చు. ఇంతేనండి, ఎగ్ దోశ కూడా రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హాయ్, హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారండి? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి ఫ్రైడే వ్లాగ్ అండి. ఫ్రైడే రోజు నా మార్నింగ్ హడావిడి రొటీన్ వర్క్ ఏ విధంగా ఉంటుందనేది ఈ వీడియోలో షేర్ చేశానండి. వీడియోని మాత్రం చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా మార్నింగ్ 5:30కి అయితే నిద్ర లేచాను. ఇంకా లేచి లేవగానే ఫస్ట్ అయితే హౌస్ క్లీన్ అయితే చేసేసుకుంటున్నాను అనమాట. ఇంకా జాడు పోచ చేసేసుకుంటే ఇంకా హౌస్లో వర్క్ అయితే అయిపోతుంది. ఇంకా వర్క్ అయిపోయిన తర్వాత ఫ్రెష్ అయిపోయాయి. ఇంకా స్నానం చేసి రెడీ అయిపోయాను. ఇంకా పిల్లలు లెక్కలేదన్నమాట. ఇంకా టైం అయితే 6:30 అవుతోంది. ఇంకా పిల్లల్ని నిద్ర లేపుతున్నాను. వాళ్ళంత త్వరగా లెగరన్నమాట. 15-20 మినిట్స్ అయితే ఒర్రించి నిద్ర లేస్తారు. ఇంకా వాళ్ళని ఎలాగో అలా నిద్ర లేపేసి బ్రష్ చేయించేసాను. ఇంకా వాళ్ళకి బ్రష్ చేయించి నేనైతే కిచెన్లోకి అయితే వెళ్ళాను. ఇంకా ఫస్ట్ అయితే టీ పెట్టేస్తున్నాను. ఇంక ఇక్కడైతే ఢిల్లీలో అసలు వర్షాలు పడట్లేదు అనమాట. ఇంకా చాలా వేడిగా ఉంది. ఇంకా అందుకనే విండోస్ అన్నీ ఓపెన్ చేసుకొని పెట్టుకుంటామన్నమాట. ఇంకా కిచెన్ అయితే నేను నైట్ పడుకోవడానికి ముందే క్లీన్ చేసేసుకుంటాను. ఇంకా మార్నింగ్ అంత టైం ఉండదన్నమాట, మళ్ళీ హడావిడిగా ఉంటుంది. అందుకనే ఇంకా నైటే కిచెన్ మొత్తం క్లీన్ చేసేసుకొని గిన్నెలన్నీ నైటే తోమేసుకొని పడుకుంటాను అనమాట. ఇంకా మార్నింగ్ లేవంగానే ఇంకా వర్క్ చేసుకొని బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేస్తాను. ఇంకా టీ పెట్టేశాను. ఈరోజైతే బ్రేక్ఫాస్ట్ దోశ ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా దానికోసం అయితే చట్నీ చేస్తున్నాను. మా పిల్లలకైతే దోశ అంటే చాలా ఇష్టము. ఇంకా అందుకే ఎక్కువ దోశ చేస్తానన్నమాట. వీక్లీ 2 టైమ్స్ అయితే చేస్తాను దోశ. ఇంకా మిగతా ఐటమ్స్ బ్రేక్ఫాస్ట్ అన్నీ కూడా 1 టైమే చేస్తాను. దోశ మాత్రం 2 టైమ్స్ అయితే చేస్తాను. నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను, దోశ పిండి ఎలా కలుపుకోవాలి, ఎలా చేయాలి అని చెప్పేసి. ఆ వీడియో చూడని వాళ్ళు ఉంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. నేను చెప్పిన విధంగా ఒకసారి ట్రై చేయండి. పక్కా హోటల్ స్టైల్లో దోశలు ఎలాగైతే ఉంటాయో మన ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి, చాలా బాగుంటాయి. ఇంకా ఇప్పుడైతే దోశ పిండి నేను ముందుగానే చాలా 2-3 టైమ్స్కి వచ్చే విధంగా మిక్సీ పట్టుకొని పెట్టుకుంటాను. ఇంకా అదే పిండి ఫ్రిడ్జ్లోంచి తీసానమాట. ఇంకా టీ అయిపోయింది. మా ఆయనకి టీ అయితే ఇచ్చేస్తాను. ఇంకా దోశ పిండి తీసుకొని దాంట్లోకి అయితే కాస్త సాల్ట్ వేసుకొని వాటర్ వేసుకొని కలిపి పెట్టుకున్నాను. ఇంకా చట్నీ కూడా మిక్సీ పట్టేసుకొని తాలింపు కూడా పెట్టేసుకున్నాను. ఇంకా దోశలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇప్పుడు. ఇంకా మార్నింగ్ వర్క్ అయితే చాలా చాలా హడావిడిగా ఉంటుంది. ఇంకా మా పిల్లలకి 8కే వెహికల్ వస్తుందన్నమాట. కరెక్ట్గా 8కే వస్తుంది. ఇంకా అప్పటికి తీసుకెళ్ళాలన్నమాట వాళ్ళని వెహికల్ దగ్గరికి. ఇంకా అందుకనే చాలా హడావిడిగా ఉంటుంది వర్క్ అయితే. ఇంకా మా ఆయన కూడా 8కే ఆఫీస్కి వెళ్తారనమాట. సేమ్ టైంకి వెళ్తారు ఇద్దరు. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేస్తాను, బాక్సులు పెట్టేస్తున్నాను. ఇంకా మళ్ళీ మా పిల్లలేమో ప్లెయిన్ దోశ తింటారు. ఇంకా మా ఆయనకేమో ఎగ్ దోశ కావాలి, నేనేమో మసాలా దోశ తింటాను. ఇంకా ముగ్గురికి 3 రకాలుగా దోశలు అయితే ప్రిపేర్ చేస్తానన్నమాట. ఇంకా అందుకనే చాలా హడావిడిగా ఉంటుంది వర్క్. అందరూ ఒకే రకంగా తింటే ఈజీగా తొందరగా చేసేసుకోవచ్చు. ఇంకా మా లంచ్ బాక్సెస్ అయితే పెట్టేస్తున్నాను. వీళ్ళకి ఇక్కడ స్కూల్లో ఆఫ్టర్నూన్ వరకే ఉంటాయన్నమాట, 1 వరకే ఉంటాయి. మొత్తము డే మొత్తం ఉండవన్నమాట. ఇంకా అందుకనే వాళ్ళకి 11:30, 11కి ఆ బాక్సెస్ అయితే తింటారనమాట. ఇంకా అందుకని స్నాక్స్, ఫ్రూట్స్, బ్రేక్ఫాస్ట్ ఇలాంటివి ఐటమ్సే అందరూ పెట్టిస్తారు. ఇంకా మేము ఏం బ్రేక్ఫాస్ట్ చేస్తే అదే పెడతాను నేను కూడా. ఇంకా వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ ఇచ్చేసాను. ఇంకా వాళ్ళకి డ్రై ఫ్రూట్స్ అయితే బాక్స్లో పెట్టేస్తున్నాను. ఈరోజు డ్రై ఫ్రూట్సే కాదండి, ఇంకా ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్, ఏదైనా క్రీమ్ బిస్కెట్స్, చాక్లెట్, ఏదో ఒకటి డైలీ పెడతాను.
ఇంకా ఈరోజైతే ఫ్రూట్స్ పెట్టలేదు, ఓన్లీ డ్రై ఫ్రూట్స్ చాక్లెట్ పెట్టాను అంతే. ఇంకా మా పిల్లలైతే డ్రై ఫ్రూట్స్ చాలా ఇష్టంగా తింటారు. ఇంకా పిల్లలు ఏం తింటే అవి కంపల్సరిగా పెట్టాలండి, అప్పుడే ఇంకా వాళ్ళకి ఎనర్జీ ఉంటుంది. ఇంకా బాక్సెస్ అయితే పెట్టేశాను. ఇంకా పిల్లల్ని రెడీ చేస్తున్నాను అనమాట. ఇంకా ఆమె పెద్ద ఆమె అయితే బ్రేక్ఫాస్ట్ చేసేసింది, ఇంకా చిన్న ఆమె తినలేదు. ఇంకా పెద్ద ఆమెనైతే రెడీ చేస్తున్నాను. ఇంకా వీళ్ళకి జుట్లు వేయడమే చాలా కష్టం అండి. ఈ టైంలో హడావిడిగా ఉంటుంది. ఈ టైంలో ఇంకా ఇద్దరికి జుట్లు వేయాలన్నమాట. ఇంకా చిన్న ఆమెకు కూడా జుట్లు వేస్తున్నాను. ఇంకా కటింగ్ చేపిద్దామంటే చేపియట్లేదు, ఇంకా అలాగే బాగున్నాయని చెప్పి చేయించాలని అనిపించట్లేదు. ఆమె హెయిర్స్ బాగున్నాయి. ఇంకా నాకేమో ఈ హడావిడి జుట్లు వేయడానికి చాలా టైం పడుతుంది. ఇంకా పెద్ద ఆమె తినేసింది, కానీ ఇంకా చిన్న ఆమెకి వాళ్ళ డాడీ తినిపిస్తున్నాడు, నేనేమో రెడీ చేస్తున్నాను. ఇంకా ఇద్దరు తినేశారు. ఇంకా వాళ్ళకైతే షూస్ వేసేస్తున్నాను. ఇంకా వాళ్ళు రెడీ చేస్తూ ఉన్నప్పుడు స్కూల్లో మ్యామ్ ఏం చెప్తుందో అదంతా చేసి చూపిస్తారనమాట. ఇంకా అవుతోంది. 5 మినిట్స్ ముందు తీసుకెళ్ళాలి, కరెక్ట్గా 8 o'clockకి వెహికల్ అయితే వచ్చేస్తుంది. ఇంకా బయలుదేరిపోయామన్నమాట. ఇంకా వాళ్ళైతే బాయ్ చెప్తున్నారు. చాలా హ్యాపీగా వెళ్తారు స్కూల్కి, వెళ్ళనని అనరనమాట, డైలీ వెళ్తారు స్కూల్కి. ఇంకా వెహికల్ వచ్చేసింది, వెళ్ళంగానే వెహికల్ ఎక్కించేశాను. ఇంకా వీళ్ళలో సగం మంది తెలుగు వాళ్ళు ఉన్నారు, సగం మంది హిందీ వాళ్ళు ఉన్నారనమాట పిల్లలు. మా లడ్డు కూడా కొంచెం కొంచెం హిందీ మాట్లాడుతుంది. వీళ్ళంతా తెలుగు పిల్లలే అనమాట. 2 వెహికల్స్ వస్తాయి. ఇంకా పిల్లలైతే వెళ్ళిపోయారు. ఇంకా ఇక్కడే మాకు పూలు కూడా దొరుకుతాయి అన్నమాట. ఈ విధంగా చెట్లు అయితే పెట్టారు, పూల చెట్లు. ఇంకా పూజకైతే పువ్వులు తీసుకొని వెళ్తున్నాను. చాలా గాలి అయితే వేస్తుందన్నమాట. ఇంకా పువ్వులు తీసుకొని ఇంటికైతే వచ్చేసాను. ఇంకా ముందుగానైతే ముందు రోజు పెట్టుకున్న పువ్వులు అవన్నీ కూడా తీసేసుకొని నీట్గా సెల్ఫ్ అంతా క్లీన్ చేసుకోవాలన్నమాట. ఇంకా అలాగే పెట్టొద్దు దీపము, అదంతా క్లీన్ చేసేసుకొని కింద పేపర్స్ అవి వేసుకున్నవి చేంజ్ చేసుకొని నీట్గా దేవుడి పటాలని నీట్గా నీళ్ళతో కడిగేసుకోవాలి. ఇంకా మనం పూజకు ఉపయోగించే రాగి చెంబు అవి కూడా నీట్గా క్లీన్ చేసుకోవాలన్నమాట. చూసారు కదండి అది ఎంత కొత్తగా కనిపిస్తుందో. నేనైతే పీతాంబరం పెట్టి నీట్గా క్లీన్ చేసుకుంటాను, కొత్త దానిలో అయిపోతుంది. నీట్గా పటాలన్నీ క్లీన్ చేసుకొని ఇంకా పటాలకి గంధం కుంకుమ పెట్టుకొని ఫ్లవర్స్ పెట్టుకొని నేను ఏ విధంగా పూజనైతే చేసుకుంటానో చూడండి. సో ఇదండి, ఇంట్లో పూజ అయితే అయిపోయింది. ఇంకా బయట తులసి కోట దగ్గర కూడా పూజ చేసుకున్నాను. నేనైతే ఈ విధంగా పూజ అయితే చేసేసుకున్నానండి. మనం పూజ చేసే ముందు మనం కుంకుమ పెట్టుకొని పూజ చేయాలండి, అదే బొట్టు పెట్టుకోకుండా పూజ చేయొద్దంటారు. ఇంకా నా పూజ అయిపోయింది. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. టైం అయితే 9 అవుతుందండి. ఇంకా ఇప్పటికైతే ఈ విధంగా ఉంది వర్క్. ఇంకా బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇంకా ఈ బ్రేక్ఫాస్ట్ చేసుకుంటూనే మనకు టైం దొరికిన ప్రతిసారి సింక్లో నిండిపోయిన గిన్నెలన్నీ కడిగేసుకుంటే మనకి టైం అనేది సేవ్ అవుతుందండి, వర్క్ ఫినిష్ అయిపోతుంది. అటు దోశ అయ్యేలోపు ఇటు గిన్నెలు కూడా కడిగేసుకున్నాను. ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా ప్రిపేర్ చేసుకున్నాను, బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నాను. ఇంకా ఫోన్ చూసుకుంటూ బ్రేక్ఫాస్ట్ అయితే చేసేస్తాను. బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఇంకా బట్టలు కూడా వాష్ చేసేసాను, ఇంకా బట్టలు ఆరేసాను. ఇంక ఇప్పుడైతే వంట ప్రిపేర్ చేస్తున్నాను. ముందుగానైతే రైస్ నానబెట్టి పెట్టేస్తాను. ఇంకా తర్వాత చపాతీకి చపాతీ పిండి కూడా కలుపుకొని పెట్టుకుంటాను. చపాతీ పిండి ముందుగానే కలుపుకొని పెట్టుకుంటే మనం చేసేటప్పటికి చపాతీలు బాగా వస్తాయండి. ఇంకా రైస్ కూడా ముందుగానే నానబెట్టి పెట్టుకుంటే 5 మినిట్స్లోనే రైస్ అయిపోతుంది, బాగుంటుందన్నమాట. నేను ఇంకా డైలీ ఈ విధంగానే చేస్తాను. ఈరోజు కర్రీ వచ్చేసి బెండకాయ కర్రీ చేస్తున్నాను.
ఇంకా దానికోసం అయితే బెండకాయలు శుభ్రంగా వాష్ చేసుకొని ఇంకా కట్ చేస్తున్నాను. ఇంకా ఈరోజు అయితే ఓన్లీ బెండకాయ కర్రీ ఒకటి మాత్రమే చేస్తున్నాను. ఇంకా డైలీ అయితే పప్పు కూడా చేస్తాను. ఇంకా బెండకాయలు కట్ చేయడం అయిపోయిందనమాట. ఇంకా ఈ బెండకాయల్ని ఒక బౌల్ పెట్టుకొని దాంట్లోకి వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. బెండకాయలు డ్రై రోస్ట్ చేసుకోవడం వల్ల దాంట్లో ఉన్న జిగట అనేది పోతుందన్నమాట. అప్పుడు మనం కర్రీ వండుకుంటే బాగుంటుంది. మనం డైరెక్ట్గా కర్రీ వండుకుంటే కర్రీ మొత్తం జిగటగా ఉంటుంది, తినాలని అనిపించదన్నమాట. అందుకనే ఈ విధంగా రోస్ట్ చేసుకోవడం మంచిదన్నమాట. ఇంకా నేనైతే రోస్ట్ చేసుకుంటున్నాను. ఇవి బెండకాయలు ఫ్రై అయ్యేలోపు దానికి కావాల్సిన పచ్చిమిర్చి, ఆనియన్, దానికి కావాల్సిన సబ్జీ మొత్తం కట్ చేసేసుకుంటాను అన్నమాట. ఇంకా అన్నీ ఒకేసారి కట్ చేసుకొని చెయ్యను. ఈ విధంగా అప్పటికప్పుడు కట్ చేసుకుంటూ పటాపట్గా చేసేసుకుంటాను నేను. ఇంకా ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది. ఇవి కట్ చేసుకునేసరికి బెండకాయలు ఫ్రై అయిపోయాయి. ఇంకా వేరొక ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేశాను. నేనైతే ఏ కర్రీలోకైనా ఆయిల్ కొంచెం ఎక్కువగానే వేస్తాను. ఇంకా ఆయిల్ వేడయ్యాక 1 టీ స్పూన్ జీరా వేసుకొని సన్నగా కట్ చేసుకున్న ఆనియన్, పచ్చిమిర్చి, ఒక రెమ్మ కరివేపాకు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని మొత్తం అంతా బాగా మిక్సీ చేసుకోవాలి. నేను ఇలా ఎందుకు పెట్టానంటే మనం ఎంత వంట చేసినా, ఎంత అలవాటైనా కూడా మన కేరింగ్ కూడా మనకు అవసరమే కాబట్టి నాకైతే ఆనియన్స్, పచ్చిమిర్చి ఆయిల్లో వేయగానే అది చిల్లి పైన పడుతుందని చెప్పి భయం పడుతుంది. అందుకని నేనైతే డైలీ ఇదే విధంగా దాని మూత అనేది అడ్డుపట్టుకొని మిక్సీ చేసుకుంటా. మీరు ఎలా ఎంతమంది చేస్తారో నాకైతే తెలీదు, కామెంట్ చేయండి మీరు కూడా ఇలాగే చేస్తే. ఇవి కాస్త ఫ్రై అయ్యాక 1 టీ స్పూన్ పసుపు వేసుకొని ముందుగానే ఫ్రై చేసుకున్న బెండకాయ ముక్కల్ని యాడ్ చేసుకొని మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని 2-3 మినిట్స్ ఫ్రై చేసుకోండి సిమ్లో పెట్టుకొని. ఇంకా నేనైతే వెంటనే స్టవ్ కౌంటర్ అనేది క్లీన్ చేసుకుంటూనే ఉంటాను. చిందరవందరగా ఎక్కడివక్కడ పడేయను అన్నమాట. ఇంకా అక్కడ అదంతా క్లీన్ చేసేసుకొని ఇంకా చపాతీ పిండిని ఒకసారి మళ్ళీ మిక్సీ వేసుకున్నాను. ఇంకా మధ్యలో బెండకాయల్ని మిక్సీ వేసుకుంటూ ఉండాలన్నమాట. ఒకసారి బాగా మిక్సీ వేసుకొని సన్నగా కట్ చేసుకున్న టమాటో ముక్కల్ని యాడ్ చేసేసుకున్నాను. అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకొని ఒకసారి మొత్తం అంతా బాగా మిక్సీ వేసుకోవాలి. అలాగే నేను దీంట్లోకి 1/2 టీ స్పూన్ ధనియా పౌడర్ కూడా యాడ్ చేశాను. ఇప్పుడు మొత్తం అంతా బాగా మిక్సీ వేసుకోవాలి. ఇదంతా బాగా మిక్సీ వేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఒక 2-3 మినిట్స్ ఫ్రై చేసుకోవాలన్నమాట సిమ్లో పెట్టుకొని. ఇదంతా బాగా ఫ్రై అయిపోయింది. ఒకసారి బాగా కలుపుకోవాలి. దీంట్లోకి కొంచెం 1/2 టీ స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేశాను. మీరు కావాలంటే మొత్తం పచ్చిమిర్చి వేసుకోవచ్చండి, నో ప్రాబ్లం. నేనైతే కొంచెం పచ్చిమిర్చి యాడ్ చేశాను, కొద్దిగా కారం కూడా యాడ్ చేశాను. ఇప్పుడు మొత్తం అంతా మిక్సీ వేసుకొని పక్క స్టవ్ పైన అయితే పెట్టేసుకున్నాను. ఇంకా చపాతీలు అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. నేను ఈ విధంగా ఒక్కసారి 2 చపాతీలు చేస్తానన్నమాట. దానికి ఆయిల్ అంటించి చేస్తాను, ఇంకా అవి సపరేట్ అయిపోతాయి అన్నమాట. నేనైతే ఈ విధంగా ప్రిపేర్ చేస్తాను. చపాతీలు చిన్నగానైతే అస్సలు చేయను, పెద్దగానే చేస్తాను. ఇంకా చపాతీలు చేయడం అయిపోయింది. మళ్ళీ కర్రీ అటువైపు పెట్టేసుకొని టీ గ్లాస్ వాటర్ యాడ్ చేశానండి. వాటర్ వేసుకొని మొత్తం అంతా బాగా మిక్సీ వేసుకొని మూత పెట్టుకొని సిమ్లో 2 మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుందండి. ఇంకా చపాతీల్లోకి ఈ విధంగా సిల్వర్ పేపర్ వేసుకొని పెట్టుకుంటానండి. ఎందుకంటే హాట్ బాక్స్లో నార్మల్గా పెట్టేస్తే ఆవిరికి కిందికి వాటర్ వచ్చేసి అడుగున పెట్టిన చపాతీ పచ్చిగా అయిపోతుంది. అందుకనే ఈ విధంగా సిల్వర్ పేపర్ వేసుకొని పెట్టుకుంటాను. ఇంకెక్కువసేపు వేడిగా కూడా ఉంటాయి, బాగుంటాయి అన్నమాట. ఇంకా రైస్ కూడా పెట్టేశాను. ఇంకా కర్రీ రైస్ అయిపోతుందన్నమాట. ఇంకా అప్పట్లోపు గిన్నెలన్నీ వాష్ చేసేసుకుంటున్నాను. మళ్ళీ ఇప్పుడు ఇంకా వర్క్ అయిపోయింది, కిందికి వచ్చేసాను. టైం అయిందనమాట 1 o'clock. ఇంకా వెహికల్ వచ్చేసింది. వీళ్ళిద్దరు మా పిల్లలు.
పిల్లలు వచ్చేసారు. ఇంకా పిల్లల్ని అయితే ఇంటికి తీసుకొచ్చేసాను. ఇంకిద్దరికి స్నానం చేయించాను. వాళ్ళ యూనిఫామ్స్ కూడా వాష్ చేసేసాను. ఇంకా వాళ్ళ డాడీ కూడా వచ్చారనమాట లంచ్ చేయడానికి. ఇంకా వాళ్ళ డాడీకి కూడా లంచ్ పెట్టేశాను. ఇంకా పిల్లలకి లంచ్ తినిపించేసాను. ఇంకా వాళ్ళ స్కూల్లో ఏం చెప్పిందో మేడం అన్నీ చేసి చూపిస్తారనమాట. ఇంకా హోంవర్క్ కూడా చేసేస్తారు. ఇంకా వాళ్ళిద్దరికీ లంచ్ పెట్టేశాను. ఇంకా నేను కూడా లంచ్ చేసేసాను. ఇంకా లంచ్ చేసేస్తే ఇంకేముందండి, మళ్ళీ సింక్ నిండిపోతుందనమాట. ఇంకా అన్నీ క్లీన్ చేసేసుకుంటున్నాను. ఇంకా గిన్నెలు క్లీన్ చేసుకొని స్టవ్ కూడా క్లీన్ చేసేసుకుంటాను. ఈ విధంగా ఉంటుందండి మార్నింగ్ 5:30 to 2:30 రొటీన్ వర్క్. ఇంకా వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. వీడియో చాలా కష్టపడి తీసానండి, చాలా హడావిడి వర్క్లో. ఇంకా వీడియో నచ్చాక తప్పకుండా లైక్ చేయండి. అలాగే వీడియో చూసాక మీకు ఏమనిపించింది అనేది నాకు కామెంట్ చేయండి. అలాగే వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. వీడియోని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. హాయ్, హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారండి? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో అయితే చాలా స్పెషల్గా ఉంటుందండి. వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇంకా మార్నింగ్ 5:30కి అయితే నిద్ర లేచేసి ఫటాఫట్గా వర్క్ అయితే ఫినిష్ చేసేసుకున్నాను. ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయాను అనమాట. ఇంక ఈరోజు అయితే మా పెద్ద పాప సహస్రాది బర్త్డే అనమాట. ఇంకా ఆమెనైతే నిద్ర లేపి విష్ చేసాము. ఇంకా మా లడ్డు అందరూ కూడా విష్ చేస్తున్నారనమాట. ఇంకిద్దరు నిద్ర మబ్బులోనే ఉన్నారు. ఇంకాసేపు లేపితే కానీ లేగలేదన్నమాట. ఇంకా కాసేపటికైతే లేచారు. ఇంకా బ్రష్ చేయించాను. ఇంకా నా వర్క్ అయితే మొత్తం అయిపోయిందనమాట. ఇంకా నైట్ గిన్నెలన్నీ తోమేసుకొని కిచెన్ అదంతా క్లీన్ చేసేసుకున్నాను. ఇంక ఇప్పుడైతే టీ పెడుతున్నాను. ఇంకా పిల్లల్ని స్కూల్కి పంపించాలన్నమాట. ఇంకా టైం అయిపోతుంది. ఇంకా హడావిడిగా వర్క్ అయితే చేసుకుంటున్నాను. ఇంకా టీ పెట్టేశాను. ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి దోశలు ప్రిపేర్ చేస్తున్నాను. దానికోసం అయితే చట్నీ ప్రిపేర్ చేస్తాను. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ చేసేసాను. ఇంకా పిల్లలకైతే బాక్సెస్ ప్యాక్ చేస్తున్నాను అన్నమాట. ఇంకా పిల్లలకి 11 o'clockకే లంచ్ బాక్సెస్ అనేవి తింటారనమాట. ఇంకా 1 వరకే స్కూల్స్ ఉంటాయి కదా, అందుకనే ఇంకా లంచ్ అయితే ఏం పెట్టరనమాట. ఈ విధంగా స్నాక్స్, ఫ్రూట్స్ ఇవే పెడతారు. నేనైతే ఇంకొక దోశ పెట్టేసి దాంట్లోకి కేక్ అనేది పెట్టేశాను. ఇంకా డైలీ ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ ఏదో ఒకటి పెడతాను. ఇంక ఇప్పుడైతే ఆపిల్స్ అండ్ గ్రేప్స్ అయితే పెడుతున్నాను అనమాట, ఫ్రూట్స్. ఇంకా అవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తొక్క తీసేసి ఇంకా దాంట్లోకి టూత్పిక్ పెడితే ఇంకా వాళ్ళు ఈజీగా తినేస్తారనమాట. ఇంకా డైలీ ఇదే విధంగా ఏదో ఒకటి పెట్టి ఇవ్వాలి. ఇంకా పిల్లలు బ్రష్ చేసేసుకున్నారు. వాళ్ళ డాడీ స్నానం చేయించారనమాట. ఇంకా బ్రేక్ఫాస్ట్ ఇచ్చేసాను. వాళ్ళైతే బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారు. ఇంకా నేనైతే లంచ్ బాక్సెస్ అయితే ప్యాక్ చేసేసాను. ఇంకా నైట్ది రైస్ ఉంటే దాన్నేమో లెమన్ రైస్ కూడా చేసేసాను. ఇంకా వాళ్ళ డాడీ నేనైతే తినేస్తామన్నమాట. ఇంకా పిల్లలైతే రెడీ అయిపోతున్నారు. వాళ్ళకైతే ఇంకా రెడీ చేస్తున్నాను. బర్త్డే కాబట్టి ఈరోజైతే యూనిఫామ్ వేయలేదన్నమాట అమ్ముకి. ఆమెకి కొత్త డ్రెస్ వేస్తే ఇంకా మా చిన్న ఆమె కూడా కొత్త డ్రెస్ కావాలని ఏడుస్తుంది. ఇంకా ఆమె కూడా కొత్త డ్రెస్సే వేసేసాను. ఇంకా చూడండి, ఇంకా పిల్లలకైతే టైం అయిపోయింది, వెహికల్ వచ్చేసింది. ఇంకా పిల్లల్ని అయితే స్కూల్కి పంపించేసాను అనమాట. ఇంకా పువ్వులు తీసుకొని ఇంటికైతే వచ్చేసాను. వచ్చాక ఇంకా పూజ అయితే చేసుకుంటున్నాను. ఇంకా అదంతా క్లీన్ చేసేసుకొని నీట్గా ఇంకా ఈ విధంగానైతే అన్ని పటాలకి నీట్గా శుభ్రం చేసుకొని గంధం బొట్లు పెట్టేసుకొని నీట్గా పువ్వులు పెట్టుకొని ఈ విధంగా పూజ చేసుకుంటాను. చూడండి, ఇది ఫ్రెండ్స్ పూజ అయితే అయిపోయింది. ఇంకా బయట తులసి కోట దగ్గర కూడా పూజ చేసేసుకున్నాను. నేనైతే ఈ విధంగా చేసుకుంటానండి. మీరు ఎలా చేసుకుంటారు అనేది నాకు కామెంట్ చేయండి. ఇంకా నా పూజ అయితే అయిపోయింది. ఇప్పుడైతే టీ పెట్టేసుకున్నాను. నాకైతే టీ అంటే చాలా పిచ్చి అనమాట. టీ లేకుండా అయితే అస్సలు ఉండలేను. మార్నింగ్, ఈవినింగ్ కంపల్సరీగా టీ తాగుతాను.
ఇంకా ఒక పూట తాగకపోయినా కూడా నాకైతే ఫుల్గా హెడేక్ అయితే వచ్చేస్తుంది. ఇంకా టీ తాగేసిన తర్వాత సింక్లో గిన్నెలు నిండిపోయాయి అనమాట. ఇంకా అన్నీ నీట్గా ఫటాఫట్గా క్లీన్ అయితే చేసేసుకున్నాను అనమాట. ఇంకా ఈరోజైతే నాగుల పంచం అనమాట. ఇంకా ఇప్పుడైతే టెంపుల్కి వెళ్ళాలి. దానికోసం అయితే ప్రసాదం అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇదైతే గీ అనమాట. నేను ఇది ఇంటి దగ్గర నుండి తీసుకొచ్చుకున్నాను, ప్యూర్ గీ అనమాట. ఇంకొక బౌల్ పెట్టుకొని దాంట్లోకి కాస్త నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ అయితే ఫ్రై చేసుకుంటున్నాను అనమాట. బాదం, కాజు, కిస్మిస్ వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కాస్త ఫ్రై చేసుకొని వేసుకుంటే ఏ ప్రసాదంలోకైనా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఇంకా నేనైతే రవ్వ కేసరి చేస్తున్నాను. ఇంకా దానికోసం అయితే డ్రై ఫ్రూట్స్ అయితే గీలో ఫ్రై చేసేసుకున్నాను. ఇంకా అలాగే అదే బౌల్లోకి మళ్ళీ 1 కప్పు గోధుమ రవ్వని యాడ్ చేశాను. దీన్ని కూడా కాస్త ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇక ఢిల్లీలో అయితే మరీ వేడి చాలా ఎక్కువగా ఉందన్నమాట. అసలు వర్షాలు పడట్లేదు, వెదర్ కూడా అసలు కూల్ లేదన్నమాట. ఎండాకాలం లాగా విపరీతంగా వేడి ఉందన్నమాట. ఇంకా కిచెన్లోకి వస్తేనైతే ఇంకా వంట చేసేలోపు మొత్తం తడిచిపోవాలి, ఆ విధంగా అయితే ఉంది వేడి ఇక్కడ. ఇంకా నేనైతే 1 కప్పు గోధుమ రవ్వకి 3 కప్స్ వాటర్ తీసుకున్నాను, 1/2 కప్పు పాలు తీసుకున్నాను. ఇవి బాగా మరిగిన తర్వాత దీంట్లోకి ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకొని రోస్ట్ చేసుకున్న గోధుమ రవ్వని యాడ్ చేసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలన్నమాట. ఇది ఉండలు కట్టేస్తుంది, అందుకనే ఉండలు లేకుండా బాగా మిక్సీ చేసుకొని మూత పెట్టేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుంటే ప్రసాదం రెడీ అయిపోయింది. ఇప్పుడైతే లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా లంచ్ చేసిన తర్వాత టెంపుల్కి వెళ్దామని చెప్పేసి లంచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. దానికోసం మీల్ మేకర్ టమాటో కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. అందుకని మీల్ మేకర్ని అయితే వాటర్లో వేయకుండా డ్రైగానే ఆయిల్లో రోస్ట్ ఫ్రై చేస్తున్నాను అన్నమాట. ఇంకా ఫ్రై చేసుకొని అదే కడాయిలో మళ్ళీ కొంచెం ఆయిల్ వేసేసుకొని ఆవాలు, జీరా వేసేసాను. అవి ఫ్రై అయ్యేలోపు ఆనియన్, పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసేసుకున్నాను. మళ్ళీ ఇవి ఫ్రై అయ్యేలోపు టమాటోస్ కట్ చేసుకుంటున్నాను. ఈ విధంగా అప్పటికప్పుడు కట్ చేసుకొని ఫటాఫట్గా చేసేసుకుంటే వంట తొందరగా అయిపోతుంది, వర్క్ తొందరగా అయిపోతుంది అన్నమాట. ఇంకా ఫ్రై అయిపోయే టమాటోస్ కూడా యాడ్ చేసేసాను. సాల్ట్ వేసేసుకొని ఇంకా మిక్సీ వేసుకొని మూత పెట్టుకుంటే అవి మెత్తబడిపోయేలోపు ఇంకా ఇక్కడ ఉన్న ఈ కౌంటర్ కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను. ఈ విధంగా టైం వేస్ట్ చేయకుండా వెంటగా వర్క్ చేసేసుకుంటే మనకు వర్క్ అనేది తొందరగా ఫినిష్ అయిపోతుంది. ఇంకా ఇది క్లీన్ చేసేసరికి టమాటోలు మెత్తబడిపోయాయి. దాంట్లోకి ఇంకా ధనియా పౌడరు, చిల్లీ పౌడరు, ఇంకొంచెం సాల్ట్, పసుపు అన్నీ యాడ్ చేసేసుకుంటున్నాను. ఇవన్నీ యాడ్ చేసేసుకొని కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసేసాను. మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగానే ఫ్రై చేసుకున్న మీల్ మేకర్స్ని యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని 2-3 మినిట్స్ సిమ్లో మగ్గించుకోవాలి. ఫ్రై అయిన తర్వాత కొంచెం వాటర్ వేసుకొని 5 మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది. ఇంకా రైస్ కూడా నానబెట్టేసి పెట్టేశాను అన్నమాట. ఇంకా తినేట ముందు రైస్ అయితే వండుకుంటాను. ఇప్పుడైతే ఇంకా గుడికి వెళ్తున్నాను. దానికోసం అయితే పూజకి తీసుకెళ్లాల్సిన ఐటమ్స్ అన్నీ సర్దుకొని పెట్టేసుకున్నాను. ఇంకా ఇక్కడ మల్లె చెట్లు ఉన్నాయన్నమాట. ఇంకా డైలీ కొన్ని పువ్వులు తెంపుకొని పెట్టుకున్నాను. ఇంక ఈరోజు అయితే వాటిని దండ అల్లుకుంటున్నాను అన్నమాట పెట్టుకోవడానికి. ఇంకా పూలన్నీ అల్లేసుకున్నాను. ఇంకా రెడీ అయిపోయాను. ఇంక ఇప్పుడైతే టెంపుల్కి వెళ్తున్నాను. ఇక్కడ దగ్గరే ఉందన్నమాట టెంపుల్ కూడా మాకు. ఇంకా టెంపుల్కి వెళ్ళేసాను, పూజ చేసేసుకొని ఇంకా రిటర్న్ అయిపోయాను అన్నమాట. చూసారు కదండి, ఈ వేడికైతే మొత్తం కుంకుమ అంతా కారిపోయిందన్నమాట ఫేస్ పైన. అంత వేడిగా ఉంది ఇక్కడ ఢిల్లీలో.
చలికాలం చలి ఎక్కువగానే ఉంటుంది, ఎండాకాలం ఎండలు ఎక్కువగానే ఉంటాయి. ఈ వర్షాకాలం కూడా ఎండాకాలం లాగే ఉందన్నమాట. ఇంకా అంత వేడిగా ఉంది ఇక్కడ. ఇంక ఇప్పుడైతే కిందికి వెళ్ళేసి పిల్లల్ని తీసుకొని వచ్చి వాళ్ళకి స్నానం చేయించి లంచ్ పెట్టేశాను. ఇంకా నేను కూడా లంచ్ చేసేసాను. ఇంకా గిన్నెలన్నీ మళ్ళీ సింక్ నిండిపోయాయి అన్నమాట. ఇంకా అన్నీ మళ్ళీ క్లీన్ చేసేసుకున్నాను. ఇంకా అదంతా రికార్డ్ అయితే చేయలేదన్నమాట, పిల్లల్ని తీసుకొచ్చింది అదంతా. ఇంకా హడావిడిగా చేశాను, టైం లేకుండే. ఇంక ఇప్పుడు ఏదైతే ఇదంతా క్లీన్ చేసేసుకున్నాను. ఇంకా ఇది అయిపోయిన తర్వాత ఈరోజైతే మా పెద్ద పాపది బర్త్డే అని చెప్పాను కదండి. ఇంకా ఆమెకైతే గులాబ్ జామున్ అంటే చాలా ఇష్టము. ఇంకా ఆమె కోసం అయితే గులాబ్ జామున్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇది వచ్చేసి MTR గులాబ్ జామున్ మిక్స్ పౌడర్ అన్నమాట. ఇంకా ఇది వచ్చేసి 190 గ్రామ్స్ అయితే ఉంది. ఇంకా ఈ ప్యాకెట్ అయితే మొత్తం వేసేసుకున్నాను. ఆల్రెడీ మన ఛానల్లో గులాబ్ జామున్ వీడియో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఒక వీడియో అయితే పెట్టాను. ఇంకా నాకైతే కొంతమంది అన్నారనమాట, ఆ విధంగానైతే రావట్లేదు, మధ్యలో గట్టిగా ఉంటున్నాయి, స్మూత్గా రావట్లేదు అని చెప్పేసి మళ్ళీ అందుకనే ఈ వీడియోలో చూపిస్తాను, చూడండి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. ఇది దీంట్లోకి వాటర్ ఎక్కువగా పట్టవండి, కొంచెంగా వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ చేసుకోవాలి. ఈ పిండి ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే గట్టిగా ఉండొద్దన్నమాట. మనకు పిండి కలిపేటప్పుడు చేతులకి పిండి అంటుకునే విధంగా ఉండాలి. ఆ విధంగా మిక్సీ చేసుకుంటేనే మన గులాబ్ జామున్ అనేవి సాఫ్ట్గా వస్తాయి, లేదంటే మధ్యలో గట్టిగా ఉంటాయి తినేటప్పుడు. కొంచెంగా పిండి తీసుకొని ఈ విధంగా 2 చేతుల మధ్యలో వేసుకొని గట్టిగా ప్రెస్ చేసుకుంటూ క్రాక్స్ అనేవి లేకుండా స్మూత్గా వచ్చే విధంగా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. మీకు కావాల్సిన సైజులో చేసుకోండి. ఇదే విధంగా మొత్తం అన్నీ చేసుకోవాలి. మీరు కావాలంటే ఈ పిండిని వెంటనే చేయాల్సిన అవసరం లేదండి, ఒక 10 మినిట్స్ పక్కన పెట్టుకోండి. నేనైతే వెంటనే ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా గులాబ్ జామున్స్ అన్నీ ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడైతే షుగర్ సిరప్ ప్రిపేర్ చేస్తున్నాను. దానికోసం ఒక స్టీల్ కడాయి అయితే పెట్టుకున్నాను. దాంట్లోకి 200 గ్రామ్స్ గులాబ్ జామున్ మిక్స్ పౌడర్కి నేను ఇక్కడ 400 గ్రామ్స్ వరకు షుగర్ తీసుకున్నాను. మీరు షుగర్ తక్కువగా తినాలనుకుంటే ఈ కప్ 300 గ్రామ్స్ వరకు తీసుకుంటే సరిపోతుందండి. నేనైతే 400 గ్రామ్స్ తీసుకున్నాను. 2 కప్స్ షుగర్ అన్నమాట. 2 కప్స్ షుగర్కి 2 కప్స్ వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి అది బాగా షుగర్ అంతా కరిగేసి బాగా మరుగుతూ ఉన్నప్పుడు 2-3 ఇలాచీని వేసేసుకోవాలి. ఇది పాకం రావాల్సిన అవసరం అయితే లేదండి, జస్ట్ అది మరిగిన తర్వాత మనకు టచ్ చేస్తే వేళ్ళకి కొంచెం చిక్కగా అనిపిస్తుంది అన్నమాట, జిగటగా అలా అనిపిస్తే సరిపోతుంది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని మూత పెట్టుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడైతే గులాబ్ జామున్స్ ఫ్రై చేసుకుందాం. దానికోసం కడాయి పెట్టుకొని గులాబ్ జామున్లు మునిగేంత ఆయిల్ వేసుకుంటే సరిపోతుందండి. ఈ ఆయిల్ని ఫస్ట్ హీట్ చేసుకోవాలి. ఇది మరీ ఎక్కువ హీటు ఉండొద్దండి, మరీ ఎక్కువ హీట్ ఉంటే గులాబ్ జాములు పగుళ్ళు వస్తాయన్నమాట. అందుకనే నార్మల్ హీట్లోనే ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఫ్లేమ్ని సిమ్లోకి టర్న్ చేసుకొని ఆయిల్లో సరిపడా గులాబ్ జామున్లు వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఈ విధంగా ఫ్రై అయ్యాక ఆయిల్లోంచి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇదే విధంగా మిగతా జామున్స్ కూడా యాడ్ చేసేసుకొని ఫ్రై చేసుకోండి. ఇంకా అన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత షుగర్ సిరప్లోకి యాడ్ చేసుకోవాలి. ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఇంకో విషయం ఏంటంటే ఈ షుగర్ సిరప్ అనేది గోరువెచ్చగానే ఉండాలన్నమాట, చల్లగా అవ్వద్దు. అలా అయితే గులాబ్ జామున్లు మధ్యలో గట్టిగా ఉంటాయి, సాఫ్ట్గా అవ్వవు. ఈ విధంగా గోరువెచ్చగా ఉంటేనే గులాబ్ జామున్లు అనేవి బాగా నాని ఆ షుగర్ సిరప్ని తీసుకొని సాఫ్ట్గా టేస్టీగా వస్తాయి. చూసారు కదండి, ఈ విధంగా కాస్త లోపలికి డిప్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని పెట్టుకోండి. ఒక 2 అవర్స్ తర్వాత చూస్తే గులాబ్ జామున్లు షుగర్ సిరప్ని మొత్తం పీల్చుకొని ఎంత బాగా రెడీ అయిపోయాయో చూసారు కదండి. అవి ఎలా అయ్యాయో ఏంటో చూపిస్తాను, చూడండి.
ఈ విధంగా నేను చెప్పిన విధంగా ప్రిపేర్ చేసుకోండి. డెఫినెట్గా స్వీట్ షాప్లో ఏ విధంగానైతే ఉంటాయో అదే విధంగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి. చాలా ఎంజాయ్ చేయొచ్చు గులాబ్ జామున్ని. చూసారు కదండి ఎంత సాఫ్ట్గా వచ్చాయో. చూడండి ఎంత సాఫ్ట్గా ఫ్లఫీగా ఎంత బాగున్నాయో. నోట్లో పెట్టుకుంటే కరిగిపోతాయి, ఆ విధంగా ఉన్నాయి. చాలా టేస్టీగా ఉన్నాయండి. మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చాయనేది నాకు తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా మా సహస్రకైతే తినిపిస్తున్నాను అన్నమాట. ఇంకా ఆమెకు చాలా ఇష్టం గులాబ్ జామున్ అంటే. చాలా బాగుందని చెప్తుంది. ఇంకా పిల్లలకి ఏదైనా ఇష్టమైంది చేసి పెట్టినప్పుడు వాళ్ళు ఇష్టంగా తింటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకా ఈవినింగ్ అయిపోయిందనమాట. ఇప్పుడైతే టెంపుల్కి వెళ్తున్నాము. ఇంకా మార్నింగ్ అయితే మా సహస్రాన్ని స్కూల్కి పంపించాను. టెంపుల్కి తీసుకెళ్ళలేదని చెప్పి ఇప్పుడైతే టెంపుల్కి తీసుకెళ్తున్నాను. టెంపుల్ మాకు దగ్గరలోనే ఉంటుంది. ఇంకా అందుకనే ఇప్పుడైతే వెళ్తున్నాము. ఇంకా పిల్లలకి స్నానం చేయించి రెడీ చేస్తున్నాను. ఇంకా వాళ్ళకి ఇవే అన్నమాట బర్త్డే డ్రెస్. ఇంకా బర్త్డే డ్రెస్ వేశాను. ఇంకా ఒకరి బర్త్డే అయితే ఇద్దరికి డ్రెస్సులు తీసుకుంటాము, లేదంటే ఇద్దరు కొట్టుకుంటారు, ఏడుస్తారు. ఇంకా వాళ్ళని అయితే రెడీ చేసేసాను. ఇంకా టెంపుల్కి వచ్చేసాము. ఇదన్నమాట టెంపుల్. బయట ఈ శివలింగం అనేది ఉంటుంది. ఇంకా లోపల అయితే ఇంకా అన్ని దేవుళ్ళు ఉంటాయి, కానీ లోపల లాకేసేసారనమాట, లోపలికి వెళ్ళలేదు. ఇంకా బయటే పూజ చేసేసుకున్నాము. ఇంక ఇంటికి వచ్చేసాము. ఇప్పుడైతే బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఇంకెవరిని ఇన్వైట్ చేయలేదు. ఇంకా సింపుల్గా మేమే స్మాల్ పార్టీ అయితే చేసుకున్నాము. కేక్ కట్ చేసి ఎలా చేసుకున్నాము సో ఇదండి. ఈ విధంగానైతే బర్త్డే పార్టీ అయితే సెలబ్రేట్ చేసుకున్నాము సింపుల్గా. పిల్లలైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇంకా ఇప్పుడైతే ఈరోజు నాగుల చవితి అని చెప్పాను కదండి. నేను మార్నింగ్ టెంపుల్కి వెళ్ళినప్పుడు శివలింగం పైన పాము పైన పాలైతే పోసి వచ్చాను. పాలు పోసిన తర్వాత కొన్ని పాలను మిగిల్చుకొని ఇంటికి తీసుకొని వస్తారు. ఆ పాలతోని అక్క చెల్లెళ్ళు ఉంటే అన్నదమ్ములకి ఈ విధంగా ఆ పాలతో కళ్ళు కడుగుతారనమాట. మా పిల్లలైతే ఇద్దరు ఆడపిల్లలే, ఇంకా అన్నదమ్ములు లేరు కాబట్టి వాళ్ళ నాన్నకైతే కళ్ళు కడుగుతున్నారు. ఈ విధంగా ఆ పాలతో కళ్ళు కడిగి తర్వాత వాటర్తో కడిగేసి తుడుస్తారనమాట. మా తెలంగాణలో అయితే ఈ విధంగా చేస్తారు. మీ సైడ్ కూడా ఈ విధంగా చేస్తే తప్పకుండా నాకు కామెంట్ చేయండి. ఇంకా మా పిల్లలు అయితే వాళ్ళ నాన్నకి కళ్ళు కడిగేశారు పాలతోటి. ఇంకా వాళ్ళ నాన్న అయితే వాళ్ళకి కాళ్ళు మొక్కి కట్నం పెడతారనమాట. ఈ విధంగా అన్నదమ్ములు ఉంటే అక్క చెల్లెళ్ళకి ఇదే విధంగా చేస్తారు. ఇంకా మేమైతే ఈ విధంగా అన్ని పండుగలు సెలబ్రేట్ అయితే చేసుకుంటున్నాము. ఇంకా వాళ్ళ డాడీ అయితే వాళ్ళకి కట్నం ఇచ్చేశారు. ఇంకా వాళ్ళైతే ఫుల్ హ్యాపీ అన్నమాట. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. హాయ్, హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసి బొబ్బట్లు రెసిపీ షేర్ చేశానండి. రెసిపీ చాలా బాగుంటుంది. తప్పకుండా వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే నేను చెప్పిన మెజర్మెంట్స్తో ఒకసారి ట్రై చేయండి. బొబ్బట్లు చేయరాని వాళ్ళు కూడా ఫస్ట్ టైం చేసే వాళ్ళైనా సరే చాలా టేస్టీగా ఈజీగా బొబ్బట్లను ప్రిపేర్ చేసుకుంటారండి. అలాగే నేను ఈ బొబ్బట్లను మైదాతో కాకుండా గోధుమ పిండితో ప్రిపేర్ చేశానండి. టేస్టీగా హెల్తీగా చాలా బాగుంటాయండి. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. నేను ఇక్కడ బొబ్బట్ల కోసం 1 కప్పు శనగపప్పుని 3 గంటల ముందే పెట్టుకున్నానండి. ఇలా నానబెట్టుకొని ఉడికించుకోవడం వల్ల చాలా తొందరగా సాఫ్ట్గా బాగా ఉడికిపోతుందన్నమాట. ఇంకా ఈ పప్పుని కుక్కర్లోకి వేసేసుకొని సరిపడా వాటర్ వేసుకొని 4-5 విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. పప్పు ఉడికేలోపు గోధుమ పిండిని కలిపి పెట్టేసుకుంటున్నాను.
1 కప్పు శనగపప్పుకి 2 కప్పుల గోధుమ పిండి తీసుకున్నాను. దాంట్లోకి 1 టీ స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకొని కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ పిండిని మెత్తగాను కాకుండా మరి గట్టిగాను కాకుండా సెమీ సాఫ్ట్గా మిక్సీ చేసుకోవాలన్నమాట. చూడండి, ఈ విధంగా మిక్సీ వేసేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. ఈలోపు పప్పు అయితే ఉడికిపోయిందండి. చూడండి, చాలా సాఫ్ట్గా చాలా బాగా ఉడికిపోయింది. ఇంకా ఈ పప్పు చల్లారిన తర్వాత కొంచెం కొంచెంగా మిక్సింగ్ బౌల్లోకి వేసుకొని ఫైన్ పేస్ట్గా మిక్సీ పట్టేసుకుంటున్నాను. చూడండి, ఇదే విధంగా మొత్తం పప్పునంతటిని కూడా కొంచెం కొంచెంగా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ పైన మందంగా ఉండే కడాయి పెట్టుకొని దాంట్లోకి బెల్లం యాడ్ చేసుకుంటున్నాను. నేను ఇక్కడ ఏ కప్పుతో అయితే శనగపప్పు తీసుకున్నానో అదే కప్పుతో 1 కప్పు శనగపప్పుకి 3/4 కప్పు బెల్లాన్ని తీసుకున్నానండి. మీరు స్వీట్ ఎక్కువగా తినే వాళ్ళైతే 1 కప్పు పప్పుకి 1 కప్పు బెల్లం తీసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ 3/4 కప్ తీసుకున్నాను. ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ బెల్లాన్ని కరిగించుకోవాలి. ఈ విధంగా బెల్లం మొత్తం కరిగిపోయిన తర్వాత దీంట్లోకి 1 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకున్నాను. అది స్కిప్ అయిందండి. ఇలాచీ పౌడర్ వేసిన తర్వాత మనం ముందుగానే మిక్సీ పట్టుకున్న పప్పు మిశ్రమాన్ని వేసేసుకొని మొత్తం అంతా బాగా మిక్సీ చేసుకోవాలి. ఫ్లేమ్ని సిమ్లోకి టర్న్ చేసుకొని బెల్లం పప్పు మొత్తం అంతా బాగా కలిసిపోయే వరకు బాగా మిక్సీ చేసుకోవాలి. ఈ విధంగా గరిటెతో కానీ పప్పు గుత్తితో కానీ ఈ విధంగా స్మాష్ చేసుకుంటే మిక్సీ పట్టుకున్నప్పుడు ఎక్కడైనా పప్పు పలుకులు ఉండిపోతే అవంతా కూడా బాగా మిక్స్ అయిపోతుందన్నమాట. చూసారు కదండి, ఈ విధంగా రఫ్ చేసినట్టుగా మిక్సీ వేసుకుంటే పప్పు పలుకులు ఎక్కడైనా ఉండిపోయినా కూడా అదంతా బాగా మిక్స్ అయిపోతుంది. దీంట్లోకి 1 టీ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకుంటున్నాను. మీరు కావాల్సినంత వేసుకోవచ్చండి. ఇప్పుడు మొత్తం అంతా బాగా మిక్సీ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ మిశ్రమాన్ని చల్లారనివ్వాలి. ఇంక ఇప్పుడు ఒకసారి పిండిని బాగా మిక్సీ చేసుకోవాలి. మొత్తం అంతా బాగా మిక్సీ చేసుకున్న తర్వాత 2 చపాతీలకు సరిపడా పిండిని అయితే తీసుకున్నానండి. ఇప్పుడు పిండి ముద్దను ఎంత తీసుకున్నానో ఈ పప్పు పూర్ణ ముద్దని కూడా అంతే తీసుకుంటున్నానండి. ఈ విధంగా పిండి మధ్యలోకి ఈ పూర్ణాన్ని పెట్టుకొని ఈ విధంగా చుట్టూ క్లోజ్ చేసేసుకోవాలి. ఇంతేనండి, చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మనకు పిండి ఏ విధంగానైతే ఉంటుందో అదే విధంగా పూర్ణం కూడా ఉండాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ పిండి మెత్తగా ఉండి పూర్ణం గట్టిగా ఉంటే బొబ్బట్లు పర్ఫెక్ట్గా రావన్నమాట. అలా కాకుండా పూర్ణం మెత్తగా ఉండి పిండి గట్టిగా ఉన్నా కూడా బొబ్బట్లు కరెక్ట్గా రావు. అందుకనే 2 ఒకే విధంగా ఉండేలా చూసుకోండి. ఈ విధంగా చపాతీ పీట పైన కవర్ని వేసుకొని నేనైతే రోల్ చేసుకుంటానండి. మీరు కావాలంటే చేయితో అలవాటు ఉంటే చేయితో చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. నాకైతే ఇదే విధంగా అలవాటు అనమాట, అందుకనే ఇదే విధంగా రోల్ చేసుకుంటున్నాను. ఇది మరీ చపాతీలాగా సన్నగా చేసుకోవద్దు, కొంచెం లావుగానే ఉండాలి. అప్పుడే బొబ్బట్లు టేస్టీగా చాలా బాగుంటాయి అన్నమాట. ఈ విధంగా చేస్తే అస్సలు పూర్ణం బయటికి రాకుండా బొబ్బట్లు చాలా చాలా బాగా వస్తాయండి. ఇప్పుడు ఒక పెంకని పెట్టేసుకున్నాను స్టవ్ పైన. వేడైన తర్వాత దాంట్లోకి నెయ్యిని వేసుకొని ఈ విధంగా
బొబ్బట్లు వేసుకొని రెండు వైపులా నెయ్యి అప్లై చేసుకుంటూ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కాల్చుకోవాలి. బొబ్బట్లు చాలా తొందరగానే కుక్ అయిపోతాయి అన్నమాట. అందుకని ఫ్లేమ్ని హైలో పెట్టుకోవద్దు, మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రెండు వైపులా బాగా ఫ్రై చేసుకోవాలి. చాలా తొందరగానే ఫ్రై అయిపోతుంది కాబట్టి ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ రెండు వైపులా నెయ్యి అప్లై చేసుకుంటూ బాగా కాల్చుకోవాలి. ఇంతేనండి, చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇదైతే రెడీ అయిపోయింది. ఇంకా ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. ఇదే విధంగా మిగతా పిండిని కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాను. పిండి ముద్ద ఎంత తీసుకుంటారో పూర్ణం కూడా అంతే తీసుకోండి. అప్పుడే బొబ్బట్లు టేస్ట్ చాలా బాగుంటుంది. పిండి ఎక్కువ తీసుకొని పూర్ణం తక్కువగా తీసుకుంటే అవి అంత టేస్ట్గా రావన్నమాట. ఈ విధంగా కవర్కి రెండు వైపులా ఆయిల్ అప్లై చేసుకొని రోల్ చేసుకోవాలి. కవర్కి అంటుకోకుండా చాలా బాగా ఊడొచ్చేస్తుంది అన్నమాట. నేను చెప్పిన విధంగా ట్రై చేయండి. బొబ్బట్లు చెయ్యరాని వాళ్ళైనా సరే, ఫస్ట్ టైం చేసే వాళ్ళైనా సరే చాలా పర్ఫెక్ట్గా పాడవకుండా బొబ్బట్లను ప్రిపేర్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదండి ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా కవర్లో చేసుకోవడం వల్ల మనకు తీసుకోవడానికి చాలా ఈజీగా కూడా ఉంటుంది. చూడండి చాలా ఈజీగా ఊడొచ్చేస్తుంది. ఇదే విధంగా రెండు వైపులా నెయ్యి వేసుకుంటూ రెండు వైపులా మంచిగా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఇంతేనండి, ఇదే విధంగా మిగతా బొబ్బట్లన్నీ కూడా ప్రిపేర్ చేసేసుకున్నాను. చూసారు కదండి ఎంత బాగా వచ్చాయో. టేస్ట్ కూడా ఇంతే బాగుంటుందండి. చాలా చాలా టేస్టీగా సాఫ్ట్గా చాలా బాగుంటాయి. వేడివేడిగా నెయ్యి వేసుకొని తింటే అమృతంలో ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. వీడియో చూసాక మీకు ఏమనిపించింది అనేది కూడా కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. ఈరోజు వీడియోలో వచ్చేసి సంక్రాంతి స్పెషల్ షకినాలు ఏ విధంగా చేసుకుంటారో చూపిస్తాను, చూడండి. చూసిండ్రు కదా ఫ్రెండ్స్, బియ్యంని మంచిగా 2-3 సార్లు వాష్ చేసుకొని మార్నింగ్ 5 గంటలకి నానబోసుకోవాలా. మార్నింగ్ 4 గంటలకి నానబోసేసుకొని 6 గంటలకు వాటర్ తీసేసి ఒక అర్ధ గంట అట్లా ఆరబెట్టుకోవాలన్నా. ఒక గుళ్ళలో క్లాత్ వేసి దాంట్లో బియ్యం వేసేసుకొని వాటర్ మొత్తం పోయిందాక ఆరబెట్టేసుకొని ఇంకా ఇది పిండి పట్టించుకొచ్చుకోవాలా. దీంట్లో నువ్వులు, ఓమ, ఉప్పు ఈ 3 కలిపేసి ఇంకా వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి. ముందే పోసేస్తే ఇదంతా కలవదన్నమాట. అందుకనే మొత్తం ముందే ముద్దలు లేకుండా మొత్తం పిండి అంతా మంచిగా కలిపేసుకోవాలి.
ముట్టద్దులే, ఇది నువ్వు కలుపుతావు. ఇది ముంగట పెట్టుకున్నావు, లే ముట్టద్దు. పిండి కలిపిన తర్వాత వేయాల చకినాలు. లక్కీ కలపచ్చా నీకు? కలుపు ఒకసారి. కలిపితే పిండి ఉంటుందా అని చూడండి ఫ్రెండ్స్. పిండిని ఈ విధంగా కలుపుకోవాలి. మళ్ళీ చేసేటప్పుడు ఈ పిండి ఇప్పుడే గట్టిగా అయిపోయింది ఆల్రెడీ, ఇంకా గట్టిగా అయిపోతుంది. చేసేటప్పుడు మళ్ళీ కొన్ని వాటర్ వేసుకుంటూ పిండిని మెత్తగా కలుపుకుంటూ చేసుకోవాలి. చూడండి, కాసేపు నానితే బాగా వస్తాయి అన్నమాట. చేసేటప్పుడు చూపిస్తాను ఏ విధంగా చేయాలో. పిండిని ఇట్లా కొంచెం వాటర్ వేసుకుంటూ మంచిగా విసుక్కోవాలి. అస్తరానమ్మా మత్తు రోజులు గ్యాప్ వచ్చింది చేయక. ముందు గౌరమ్మ పెట్టు, మధ్యలో ఇదే పెట్టు. పిండిదే పిండిదే ముద్ద లెక్క వేసి గిట్లా పెట్టు. గిత్త గిత్త పెట్టు. పసుపు పెట్టారు, పిండి పెడతారు. పిండి పెట్టి గంట ఉంటుంది. పసుపు చిన్న పెట్టుకోవాలి. గింతంతా పెట్టుకోరు ఇక మీరు అందరూ. మెల్లిగా తీసుకోవాలి. ఇలా ప్లేట్లతోని రికాబులతో తీసుకుంటేనే ఇవి విరిగిపోకుండా వస్తాయి, లేదంటే అన్ని విరిగిపోతాయి. చాలా స్లో ప్రాసెస్ అన్నమాట చకినాలది. స్పీడ్గా అయ్యనికి రాదు, మెల్లిగా చేస్తేనే పర్ఫెక్ట్గా కంప్లీట్ అవుతుంది ఇది. ఇవి పచ్చిగా ఉన్నప్పుడు వేస్తే మళ్ళీ అన్నీ అంటుకుంటాయి. మొత్తం ఆరిన తర్వాతనే తీయాలి, అప్పుడే అంటుకోవు, విరిగిపోకుండా బాగా వస్తాయి.
ఈ విధంగా కాల్చుకోవాలి. మరీ ఎర్రగా కాల్చుకుంటే అంత టేస్ట్ బాగుండదు. ఇవి కొంచెం కాలే వరకు అంటుకొనే ఉంటాయి అన్నమాట. కొంచెం కాలిన తర్వాత ఈ విధంగా దానికి సపరేట్ చేసుకోవాలి. మళ్ళీ లేదంటే చేయకపోతే అట్లనే అంటుకొని ఉండిపోతాయి. అన్నీ కాలడానికి చాలా టైం పడుతుంది. ఇవి అప్పాలు అయితే ఫాస్ట్గా కాలిపోతాయి. ఈ చకినాలకి టైం ఎక్కువ తీసుకుంటుంది, ఎందుకంటే తడి బియ్యంతో చేస్తారు కాబట్టి. చూస్తారు కదా ఫ్రెండ్స్, చకినాలు చేసుడు అయిపోయింది. ఇంకా ఇప్పుడు అరిసెలు చేసుకుంటున్నాం. దానికోసం అయితే బెల్లం పాకం పడుతున్నాం. పిండికి కావాల్సినంత బెల్లం తీసుకున్నాము. ఇంక ఇదైతే పాకం పట్టుకుంటున్నాం. కొన్ని వాటర్ పోసి బెల్లం కరిగిన దాకా కలుపుకుంటూ ఆనే నిలబడాలా. ఇంకా బెల్లం కరిగినాక పాకం రావడానికి బాగా టైం అయితే పట్టది. ఇక ఒక గిన్నెలో నీళ్ళు పోసుకొని ఆనే నిలబడి కలుపుకుంటూ ఉండాలా. మధ్య మధ్యలో చెక్ చేసుకోవాలా పాకం వచ్చిందా లేదా అని. ఇది లాత పాకం వచ్చిందనమాట. ఇంకా కొంచెం రావాలి. ఇంకొక 2 మినిట్స్ అయితే వచ్చేస్తుంది. ఇట్లా బెల్లం అంతా మంచిగా కరిగినాక పాకం దగ్గరలో పడ్డాక మంచిగా కాగబెట్టుకున్న నెయ్యి కూడా పోసుకొని టేస్ట్ మంచిగా ఉంటాయి అరిసెలు. ఇంకా మంచిగా కలుపుకుంటూనే ఉండాలా, లేకపోతే కింద అడుగంటుకోవడం అట్లా కూడా జరుగుతుంది. చూడండి, ఇక వచ్చేసింది పాకం అయితే. మరీ ముదురు పాకం అవసరం లేదు, మరీ లాతకు కూడా ఉండద్దు, మీడియంగా ఉంటే సరిపోతుంది. ఇక దీంట్లో ఎండు కొబ్బరి పొడి, ఇలాచీల పొడి వేసుకొని మంచిగా కలుపుకొని ఇక స్టవ్ మీదకి వెళ్ళి దించేసుకునుడే. ఇక పాకం వచ్చేసినట్టే అయిపోయింది. ఇక దీంట్లో పిండి పోసుకుంటా మంచిగా కలపాలా, వెంటనే పోసుకోవాలా. ఇంకా టైం వేస్ట్ చేయకుండా. ఇద్దరు ఉంటే పని ఈజీగా అవుతుంది. ఒకళ్ళు పిండి పోసుకుంటే ఒకళ్ళు కలుపుకుంటుంటే ఈజీగా అవుతుంది అన్నమాట. ఎందుకంటే అది బెల్లం పాకం కదా, మళ్ళీ గట్టిగా అయిపోతుంది. అందుకనే జల్దీ పిండి పోసుకుంటా జల్దీ కలపాలన్నమాట. ముద్దలు లేకుండా మంచిగా కలపాలా, మళ్ళీ ముద్దలు కూడా కడతాయి పిండి. చూడండి, ఇట్లా మంచిగా వెంటనే పోసుకుంటా మంచిగా కలపాలా, ముద్దలు లేకుండా. మంచిగా కలిసిపోతుంది ఈజీగానే. పిండి మొత్తం పోసి కలుపుకోండి. అయిపోయిందిగా. ఇదంతా పిండి మొత్తం మంచిగా కలిసిన దాకా బెల్లంతో కలుపుకోవాలా. కలిసిపోయింది పిండి బెల్లం మొత్తం. ఇక అరిసెలు చేసుకున్నాడే. ఇప్పుడు నూనె కూడా గరం అయిపోయింది. ఇక అరిసెలు చేస్తుర్రు. బాగా దొడ్డు వేసుకోవద్దు అరిసెలు. దొడ్డు వేసుకుంటే అంత పిండి ఉంటాయి, లోపల అంత పిండి ఉంటుంది, మీదనే కాలుతుంది. తినడానికి అంత టేస్ట్ మంచిగా ఉండవు అన్నట్టు. అట్లా అంటే సన్నం కూడా వేసుకోకర్రి. సన్నం చేసుకుంటే గట్టిగా అవుతాయి అరిసెలు. సన్నం కాకుండా దొడ్డు కాకుండా మీడియంగా వేసుకోర్రి, మంచిగా ఉంటాయి టేస్ట్. ఇంకా ఈ వీడియోకి వాయిస్ ఓవర్ ఎందుకు ఇస్తున్నా అంటే ఇంట్లో పిల్లలు ఎక్కువ ఉన్నారు, దానివల్ల బాగా అల్లరి చేస్తున్నారు అన్నట్టు. వీడియోకి బాగా డిస్టర్బెన్స్ అవుతుంది, అందుకనే వాయిస్ ఓవర్ ఇస్తున్నా. షకినాల పాటలో చూసిర్రు కదా, షకినాలు చేసేటప్పుడు మస్తు అల్లరి అయితే చేసిర్రు, ఫుల్ వాయిస్ డిస్టర్బెన్స్ అయ్యింది. ఇంకా అర్థం చేసుకోండి వీడియో అయితే ఇట్లుంది. ఇంకా చూసిర్రా, అరిసెలు అయితే అయిపోయినాయి చేసుడు. సాఫ్ట్గా మంచిగా ఉన్నాయి, టేస్ట్ అయితే పర్ఫెక్ట్గా వచ్చినాయి. చూడండి, టేస్ట్ అయితే మామూలుగా లేదు. ఇట్లా ట్రై చేయండి ఒకసారి మీరు కూడా. మెత్తగా మంచిగా ఉన్నాయి. ఇంకా వీడియో ఇదండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ ఇవ్వండి, కామెంట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.